మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక్కడ లక్నోలో ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అక్కడ 15 మంది ప్రాణాలను అయితే బలి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నిపుణులు దాన్ని డిజాస్టర్ ఇన్ వెయిటింగ్ అని అంటుండ్రు. మరి హైదరాబాద్ పరిస్థితి ఏంటి? స్వప్నలో అమ్మగూడ వరకు వరుస సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇక మన నగరం కూడా మరో పెద్ద విపత్తుకి దగ్గరగా ఉందా? సో ఈ అంశం గురించి ఈరోజు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చాట్యాల్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఎలా మాట్లాడుకోవాలంటే ఒక డిజాస్టర్ మాట్లాడుకోవాలా, లేకపోతే మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనాలా సార్? దాన్ని న్యాచురల్ డిజాస్టర్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ 15 మంది యంగ్స్టర్స్ వాళ్ళ జీవితం కోల్పోయిన యానిమేషన్ నేర్చుకుంటున్న వాళ్ళు చిన్న పిల్లలు, అంటే కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉంటారు, మ్యాక్సిమం ఇంటర్మీడియట్ చేసి ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసు ఏం పోయింది అనేది. ఇప్పుడు జీవితం మొత్తం వాళ్ళకి అదొక రిగ్రెట్ ఉంటుంది. ఓకే, మన ఇక్కడ దూరంలో కూర్చొని మనం దాని గురించి మాట్లాడుతుంటాం, కానీ మన దగ్గర కూడా ఒక రోజు జరిగింది కూడా. స్వప్నలో కాంప్లెక్స్ చూసాం మీరు చెప్పిన మటుకు. చాలా మటుకు మన గుల్జార్ హౌస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాంపల్లిలో జరిగింది. మన దగ్గర ప్రతి చోట రీసెంట్ జరిగింది. అక్కడ ఎవరు చనిపోలేదు, కానీ అందరు బయటపడ్డారు. మీరు ఏ కాంప్లెక్స్ అని తీసుకోండి, ఏ కమర్షియల్ కాంప్లెక్స్ అని తీసుకోండి, వైలేషన్స్ ఉంటుంది. దాన్ని చెక్ చేయాల్సిన వాళ్ళు చెక్ చేయట్లేదు. చెక్ చేసినా కానీ డబ్బులు తీసుకొని దాన్ని అనుమతిస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బేస్మెంట్ తీసుకోండి, బేస్మెంట్లో పార్కింగ్ ఉండాలి. వీళ్ళేం చేస్తారు, ఆ బేస్మెంట్ కూడా ఎన్క్రోచ్ చేసుకొని అక్కడ కూడా ఏదో 2-3 ఇల్లు లేకుంటే ఆఫీస్ పెట్టుకుంటారు. ఓకే, మన వాచ్మెన్ ఇల్లు అర్థం చేసుకోవచ్చు, కానీ ఇది ఇల్లు ఏంటి మళ్ళీ దాని లోపల? అక్కడ కాకుండా మిగతా కార్డ్బోర్డ్ డబ్బలు, పాత ఫర్నిచర్ అంతా తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. దాంతోపాటు ఒక జనరేటర్ కూడా ఉంటుంది. ఓకే, ఎక్కడి నుంచి జనరేటర్ నుంచి ఏమైనా లీక్ అయిందనుకోండి, డీజిల్ అయిందని కానీ మొత్తం మంట పట్టుకుంటుంది. అండ్ పైన ఉన్న ఫ్లోర్లో ఉన్న వాళ్ళు బతికి బయటపడలేరు, కష్టం. ఎందుకంటే ఉన్నది మోస్ట్ ఆఫ్ ద బిల్డింగ్స్లో ఒకటే స్టేర్ కేస్ ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడు అనుకుంటాం అగ్ని ప్రమాదంలో అగ్నితో మంటలతో చనిపోతారని. మనుషులు కాదు, 90% మంది స్మోక్తో చనిపోతారు, పొగతో చనిపోతారు. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారు, నిలబడతారు స్ట్రైట్గా, పరిగెత్తుంటారు బయటికి వెళ్ళడానికి. అది అన్నిటికంటే పెద్ద తప్పు. అది ట్రైనింగ్ ఇవ్వట్లేదు మనకి, చిన్నప్పటి నుంచి ఇవ్వాల్సిన ట్రైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో చిన్నపిల్లలకి స్కూల్ నుంచే ట్రైనింగ్ ఇస్తారు ఎర్త్క్వేక్. ఎందుకంటే జపాన్లో రోజుకి ఆల్మోస్ట్ ఎర్త్క్వేక్ వస్తుంది, సీస్మిక్ ఏరియా అది. కానీ అన్ని ఎర్త్క్వేక్ అంత పవర్ఫుల్ ఉండదు, కానీ నేర్చుకోవాలి. సో పిల్లలు నేను నేర్పిస్తారు, ఎర్త్క్వేక్ అనగానే వాళ్ళు బెంచ్ కింద వెళ్ళిపోతారు. ఈ బెంచ్లన్నీ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ బెంచ్ కింద పడిపోతే కూడా రూఫ్ పడితే కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. అది కాకుండా కార్నర్లో నిలబడం అంటారు. ఎప్పుడు ఎర్త్క్వేక్లో బిల్డింగ్ పడినప్పుడు ఈ కొనాలో ఉన్న ఎప్పుడు పడదు, కాంక్రీట్ కిందకి పడదు. ఇక్కడ అన్నీ పడిపోతుంది, కానీ ఆ కార్నర్ పడదు ఎప్పుడు. ఇట్లాంటి బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. అది కాకుండా అట్లా బయటికి ఎట్లా వెళ్ళాలి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న స్కూళ్ళు సిటీలో గ్రౌండ్ లేవు. కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటే కింద ఏదో పెయింట్ షాపో లేకుంటే టీ షాపో లేకుంటే ఇంకు పెట్టుకుంటారు. అక్కడ ఒక సిలిండర్ పేలింది అనుకోండి, మొత్తం బిల్డింగ్ మంట పట్టుకుంటుంది. మనకు గుర్తుంది, కొన్ని సంవత్సరాల ముందు కుంభకోణంలో పెద్ద ఒక ఫైర్ డిజాస్టర్ జరిగింది. 80 మంది పిల్లలు చనిపోయారు. అది మిడ్ డే మీల్ కింద వండుతున్న అక్కడి నుంచి మంట పట్టుకొని మొత్తం స్కూల్ పోయింది. కలాం గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన పాప అక్కడ వెళ్ళి కలిసి, ఆయన కూడా చాలా బాధ అనిపించింది. ఆ టైం పెద్ద కమిటీ పెట్టారు గవర్నమెంట్, అది ఇది అన్నారు, ఏం కాలేదు. ఇప్పుడు కూడా మన సిటీలో ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ స్కూళ్ళు కమర్షియల్ బిల్డింగ్స్లో ఉంది. వైలేషన్, అది పర్మిషన్ ఇవ్వకూడదు కానీ ఇస్తారు. ఎందుకు? డబ్బులు సంపాదించడం. దీంట్లో నేను పేరెంట్స్ కూడా తప్పు పడుతున్నాను. మీరు మీ పిల్లల్ని ఎక్కడ పంపిస్తున్నారు మీరు ఆలోచించండి ఒకసారి. లక్నోలో ఆ పిల్లలు చదువుకొని కొంచెం ఏజ్ అయిన వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కేపబిలిటీ ఉంది. వాళ్ళే డిసైడ్ చేశారు నేను ఇక్కడ వెళ్ళి నేర్చుకుంటాను అని. కానీ చిన్నపిల్లలకి ఏం తెలుసు? క్లాస్ 1, 2, 3లో ఉన్న పిల్లలు వాళ్ళకి ఏంది, వాళ్ళ నాన్నగారు అమ్మగారు తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, వాళ్ళు క్లాస్ అనుకుంటా స్కూల్లో. ఒకసారి మంట పట్టుకున్నప్పుడు కిందకి ఎట్లా వెళ్ళాలి, ఓకే, లేకుంటే దాని నుంచి బయటికి ఎట్లా రావాలి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు. ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తే కూడా అర్థం చేసుకోలేరు, చాలా చిన్న పిల్లలు వాళ్ళు. ఇక్కడే వచ్చింది. మీరు మన దగ్గర అమీర్పేట తీసుకోండి. నేను ఎప్పుడు యునైటెడ్ స్టేట్స్ అమీర్పేట అంటాను. అక్కడి నుంచి అందరు యూఎస్కి వెళ్ళడానికి వెళ్తారు. అక్కడ మీరు ఇదే కోచింగ్ సెంటర్ సేమ్ లక్నోలో ఏం జరిగిందో అదే అక్కడ ఉంది. అన్ని 10x10, 20x10 రూమ్లు ఉంటుంది. పిల్లలు ఫుల్ కూర్చుంటారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఏదో క్లాసులు నడుస్తూ ఉంటుంది. ఒక్కటే రెండో మీరు చూస్తుంటారు స్టేర్ కేసులు, అంతే సంగతి. మంట పట్టుకుంది అనుకోండి, అస్సలు మీకు ఛాన్సే లేదు బయట పడడానికి. వందలాది చనిపోతారు, వందలాది మంది. ఫ్లెక్స్లు పెట్టారు, బోర్డులన్నీ కవర్ చేసేసారు. మొన్న ఒక డ్రైవ్లో ఒక 6 నెలల ముందు తీసేశారు ఫ్లెక్స్లన్నీ, మళ్ళీ వచ్చేసింది 2 రోజుల తర్వాత. ఎవరు ఇన్స్పెక్ట్ చేయరు.
వెళ్తే వాడికి డబ్బులు ఇస్తాడు, ఇన్స్పెక్టర్ చేసిన జిహెచ్ఎంసీ వాడో లేకుంటే ఇంకెవరిని వస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. వాడికేం పోయింది, వస్తే ఇంకోటి చేస్తున్నాడు, నాకేం పోయింది అంటాడు వాడు. ఇది జరుగుతుంది. అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారని అనుకోవచ్చా మరి మన ఇర్రెస్పాన్సిబుల్ వ్యవస్థ? వయలేషన్ ఆఫ్ రూల్స్, ఇది సింపుల్. అది మన పాత స్టాలిన్ ఉన్నాడు చూడండి, రష్యన్ స్టాలిన్, మన స్టాలిన్ కాదు, తమిళనాడు స్టాలిన్ కాదు, రష్యన్ స్టాలిన్ ఒరిజినల్ చెప్పారు, సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్ అన్నారు. ఒకరు చనిపోతే ట్రాజడీ, వేలాది మంది చనిపోతే అది స్టాటిస్టిక్స్ రాసుకుంటాం మనం, ఇంతమంది చనిపోయారని చెప్పి. ఇదే జరుగుతుంది. మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు, ఉమ్. ఓ 15-20 చనిపోతే ఏమవుతుంది అని చెప్పి మనం ఒక కర్మ అనుకొని కూర్చుంటాం మనం. అది కాదు, షియర్ ఇర్రెస్పాన్సిబిలిటీ. అది మన అన్నిట్లో ఉంది, మన డ్రైవింగ్ కల్చర్లో ఉంది. ఓకే, పోలీసు వాడు కనిపించకపోతే రెడ్ సిగ్నల్ జంప్ చేస్తాడు, అవును. పోతే పోయిందని చెప్పేసి. హెల్మెట్ వేసుకోకదా ఇక్కడ వెళ్తున్నాను అంటాడు, కింద పడితే తెలుస్తుంది ఇక్కడ పోయినావు అని చెప్పేసి. మీరు సివిక్ సెన్స్ చూడండి, రోడ్డు పక్కన కచరా పడేస్తాడు, ఏదని చేస్తారు మన వాళ్ళు. ప్రతి దాంట్లో మనకొక ఏం చెప్తారు, నేను ఏమవుతుంది నాకైతే కాదు నాకైతే కదా. సస్తే ఇంకోటి చేస్తాడులే అని చెప్పేసి. నేనైతే ఇది కాదు. ప్రాబ్లం యాటిట్యూడ్ ఉంది మనకి. ఇదే యాటిట్యూడ్ మనం అపార్ట్మెంట్ కానీ మనం తీసుకున్నప్పుడు స్కూల్ లేకుంటే మెయిన్లీ స్కూల్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే పిల్లలకి పాపం వాళ్ళకి తెలియదు. ఓకే, తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం, ఆ ఢిల్లీ ఫైర్ డిజాస్టర్లో ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరూ గ్రోనప్సే కదా, పిల్లలు కాదు. కానీ వాళ్ళకి ఏమైంది, మొత్తం హోటల్ 5 రూములు పర్మిషన్ ఇచ్చేది 25 రూములు కట్టుకున్నాడు. ఉమ్, ఉమ్, ఉమ్. ఎవరు చెక్ చేస్తారు? చెక్ చేయడానికి వచ్చిందంట 2 రోజుల ముందు, చెక్ చేసి లంచం తీసుకొని వెళ్ళిపోయాడు అరే. మున్సిపల్ ఆ కార్పొరేషన్. రోజు కనుక యాక్షన్ తీసుకొని ఉంటే ఏం ఈరోజు- యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే లంచం పోతుంది కదా. డబ్బులు ఇస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది. వాడు ఇప్పుడు కొత్తవాడు కొన్నాడు, వాడు పోతే ఇంకోటి వస్తాడు మున్సిపల్ కార్పొరేషన్లో, వాడు మళ్ళీ అదే పని చేస్తాడు. మన దగ్గర లైసెన్సెస్ ఇస్తారు, ఇక్కడ షాపులకు లైసెన్సెస్ ఇస్తారు. పార్కింగ్ ఉందా షాపుల ముందు? లేదు. కానీ లైసెన్స్ ఎట్లా ఇచ్చారు మీరు? మినిమం పార్కింగ్ ఉండాలి. అట్లీస్ట్ ఒక చిన్న షాప్ ఉంటే కూడా మినిమం ఒక 5 2 వీలర్లు, ఒక కార్ పెట్టడానికి స్పేస్ ఉండాలి. ఎక్కడ కారు, ఎక్కడ 2 వీలర్ ఏం లేదు, వాడు రోడ్డు మీద పెట్టుకుంటాడు. రోడ్డు మీద నడుస్తున్నాడు, పేమెంట్ మీద నడుస్తున్నాడు, రోడ్డు మీద పోతాడు, వెనక నుంచి బస్సు వచ్చి కొట్టే వాడు చదువు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు, దట్ పెడెస్ట్రియన్ రైట్స్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి. ఎవరైనా అట్లా యాక్సిడెంట్ జరిగితే లేకుంటే ఏమైనా అయితే వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ మీద కేసు వేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. మొత్తం హెల్త్ వాళ్ళది ట్రీట్మెంట్ కాస్ట్ అంతా భరించాల్సింది మున్సిపల్ కార్పొరేషన్. లేకుంటే చనిపోతే వాళ్ళకి డ్యామేజెస్ ఇవ్వాలని మున్సిపల్ కార్పొరేషన్. ఇది కానీ మన దగ్గర మనం చూస్తున్నాం. మీరు చెన్నై ట్రేడ్ సెంటర్ తీసుకోండి, నేను ఎప్పుడు పోతుంటాను, నేను కూడా అంటాను చాలా మంచి ఒక కాన్సెప్ట్ అది, ఢిల్లీలో పాలికా బజార్ లాగా. కానీ ఢిల్లీలో పాలికా బజార్ ప్లాన్ చేసింది అట్లనే, ఓకే, అండర్గ్రౌండ్గా. ఇక్కడ అది పార్కింగ్ ఏరియా ఉండే ముందు, ఆ పార్కింగ్ ఏరియాని మొత్తం కన్వర్ట్ చేసుకొని షాప్లో చేసుకున్నారు. మీరు చెన్నై ట్రేడ్ సెంటర్ తెలుసు మీకు, అన్ని 10x10 షాపులు ఉంటుంది, అన్ని కంప్యూటర్లు అమ్ముతారు, అన్ని డిఫరెంట్ టైప్స్. ఎక్కడో ఊర్ల నుంచి కూడా వస్తారు, కంప్యూటర్ అసెంబ్లీ చేసుకొని తీసుకెళ్తారు, రిపేర్ చేయించుకుంటారు. నేను కూడా నా ల్యాప్టాప్ అప్గ్రేడ్ చేయడానికి అక్కడ వెళ్ళాను, రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను ఏదో ఒక పని మీద. చాలా మంచి వాళ్ళు, కష్టపడి పని చేస్తున్నారు, దాని డౌట్ లేదు. కానీ ఒక్క అగ్ని ప్రమాదం జరిగితే అక్కడ 3 స్టేర్ కేసులు ఉన్నాయి, అన్నిటికీ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క స్టేర్ కేసు ఉంది. అంటే వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టి పని చేయడం అంతే, అంటారు. ఒక 6-7 ఫీట్ వెడల్పు ఉంటుంది అంతే. మీరు మంట పట్టుకుంది అనుకోండి, మీకు ఇంకా రూట్ లేదు, రూట్ లేదు ఇంకా. అంతే. అందరు ఒకటేసారి పరుగుతాడు, ఒకటి పడతాడు, వాని మీద 10 మంది పోతారు, మళ్ళీ 10 మంది పడతారు, వాడి మీద నుంచి 10 మంది పోతారు, అక్కడే చనిపోతారు స్టాంపీడ్లో చాలామంది. ఎట్లా అలౌ చేశారు అది? సరే, వాళ్ళని రేపు అక్కడిని తీసి ఇక్కడ పెట్టాలంటే మీరు ప్రొవిజన్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఎన్నో సంవత్సరాలు ఇది నడుస్తుంది బిజినెస్. అమీర్పేట చెప్పినట్లు, అమీర్పేటలో మీరు ఎట్లా అనుమతించారు ఇదంతా? ఎందుకంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మున్సిపల్ కార్పొరేషన్, ఎన్ఓసి, ఫైర్ ఆఫీషియల్స్, వీళ్ళు ఎన్ఓసి ఎట్లా ఇస్తారు? ఎన్ఓసి ఉండదు, ఏముండదు, నడిపించుకుంటారు అన్నీ. చల్తాయే, మన దగ్గర ఉంటుంది కదా యాటిట్యూడ్ ఒకటి, సబ్కు చల్తాయే. ఇదే ప్రాబ్లం. యాక్సిడెంట్ జరిగింది, 10 మంది చనిపోయారు. మన రెజిమెంటల్ బజార్ దగ్గర 2 సంవత్సరాల ముందు ఒక హోటల్ ఉంది, మన సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు. అక్కడ ఒక పెద్ద మంట పట్టుకుని 5-6 మంది చనిపోయారు. ఎవరికైనా గుర్తుందా? వాళ్ళ పేరు గుర్తుందా? స్వప్నలోక్ కాంప్లెక్స్లో 6 మంది యంగ్స్టర్స్ చనిపోయారు, కాల్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళ పేర్లు గుర్తుందా? లేదు, మర్చిపోయాం అంతే. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవి తెర మీద ఇట్లాంటి ఇన్స్పెక్ట్ రాగానే ఇప్పుడు చూడండి, మొత్తం ఇన్స్పెక్షన్స్ ఉంటుంది. ఒక నెక్స్ట్ 1 వీక్ ఫుల్ ఇన్స్పెక్షన్, పోలీసు వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్, అంతే. దాని తర్వాత కథం, వారం తర్వాత అన్నీ మర్చిపోతారు. మన కర్నూలు ఫైర్ జరిగింది, బస్ డిజాస్టర్ జరిగింది. దానికన్నా ముందు మీకు తెలుసు 3-4 సంవత్సరాల ముందు ఇట్లానే ఒక డిజాస్టర్ జరిగి చాలా మంది చనిపోయారు. అవును, అది కూడా ఎవరికి గుర్తులేదు. ఇప్పుడు మన జరిగింది ఇమ్మీడియట్ ఇన్స్పెక్షన్, కుకట్పల్లి, అక్కడ మొత్తం రోడ్ల మీద, గచ్చిబౌలి, అన్ని ప్లేసెస్లో టూరిస్ట్ బస్సులు, ఏది సీటర్ బస్సెస్ని స్లీపర్గా కన్వర్ట్ చేసుకున్నారు. ఇల్లీగల్ అది.
కానీ అప్పుడు కూడా ఏం చేయకుండా ఒట్టి ఇన్స్పెక్షన్ చేసి ఏదో ఫైన్ వేసి పంపించేస్తారు, అయిపోయింది. అంటే అసలు స్లీపర్ బస్సులు అంటే ఇది మన సబ్జెక్ట్ కాకపోయినా ఒక క్వశ్చన్ సార్. స్లీపర్ బస్సులని అసలు తీసేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వచ్చింది. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్స్ మొత్తానికి ఎక్కువ శాతం జరిగేది స్లీపర్ బస్సులోనే అన్నారు. దాని మీద మేము మాట్లాడతాం చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ కూడా మాట్లాడింది. కానీ ఇంతవరకు దాన్ని ఇనిషియేట్ తీసుకొని మాట్లాడింది లేదు. అంటే ఇట్లాంటి డిజాస్టర్స్ జరగాలి, మళ్ళీ అది తెర మీదకి రావాలి, మళ్ళీ ఒకసారి మాట్లాడాలి అంతవరకు. ఈ స్లీపర్ బస్సెస్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎందుకు ఇంత డిమాండ్ ఉంది? ఎస్పెషల్లీ కుక్కట్పల్లి వైపు నుంచి ఆంధ్ర వైపు వెళ్ళే చాలా బస్సెస్ ఉంటాయి, ఇటు గచ్చిబౌలి నుంచి బెంగళూరు వైపు వెళ్ళే చాలా బస్సులు ఉంటాయి, దాని చెన్నైకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి, మిగతా అన్ని చోట్లకు బస్సెస్ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ అది ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఓకే, ఇప్పుడు కర్ణాటక తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఈవెన్ ఆంధ్ర తీసుకోండి, 90% ఈ బస్సెస్ ఇంటర్ స్టేట్ బస్సెస్ అంటారు దీన్ని. ఇంటర్ స్టేట్ బస్సెస్ ఇంటర్ సిటీ అంటే ఇక్కడ నుంచి విజయవాడ, ఇక్కడ నుంచి రాజమండ్రి, ఇక్కడ నుంచి నెల్లూరు. ఈ బస్సులు ఎందుకు పోతున్నాయంటే మన గవర్నమెంట్ దగ్గర ఫెసిలిటీ లేదు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వడానికి. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇచ్చే గవర్నమెంట్ బస్సులో పోతే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మీరు స్లీపర్ నడిపియొద్దని చెప్పట్లేదు ఎవరు, డిమాండ్ ఉంది, ఎక్కడ వెళ్తారు వాళ్ళు పాపం, ట్రైన్లో టికెట్ దొరకదు వాళ్ళకి. సో అట్లాంటి పరిస్థితుల్లో మీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. మీరు బస్సు సిట్టింగ్గా తయారు చేసినట్టు సిట్టింగ్గానే పెట్టాలి. దాంట్లో మీరు ఓవర్లోడ్ చేస్తారు, ఎలక్ట్రికల్ పాయింట్స్ ఓవర్లోడ్ చేస్తారు, మొబైల్ ఛార్జింగ్ కోసం, ల్యాప్టాప్ ఛార్జింగ్ కోసం పెట్టుకుంటారు. ఏమవుతుంది అప్పుడు? అది హీటప్ అయిపోతుంది. మంటలు వస్తుంది. దానికి కాదు, ఒరిజినల్ బస్ ఎట్లా తయారు చేశారో బస్ అదే కాన్ఫిగరేషన్ మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. ఎలక్ట్రికల్ మీరు మార్చుకోకూడదు. ఇప్పుడు మీరు కార్లో ఉంది చూడండి, కార్లో మీరు ఏదైనా ఫ్యాన్సీ బ్యాక్ రివర్స్ పెడితే హార్న్ పెడతారు కొంతమంది, అది బండితో రాదు, ఎప్పుడు తర్వాత పెట్టుకుంటారు కొంతమంది కెమెరాలు పెట్టుకుంటారు. బండితో వచ్చిన కెమెరాలు ప్రాబ్లం లేదు, కొంతమంది ఎక్స్ట్రా కెమెరాలు పెట్టుకుంటారు, ఎక్స్ట్రా లైట్లు పెట్టుకుంటారు. లైట్స్ గురించి కూడా ఎంత జరిగిందో చూసాం మనం. అదే దాంతో ఏమవుతుందంటే ఆ బ్యాటరీ మీద లోడ్ పడుతుంది, వైర్ మీద లోడ్ పెడుతుంది, వైర్ ఏమవుతుంది హీటప్ అయిపోతుంది, దాంతో మంట పట్టుకుంటుంది. ఇప్పుడు మనం షార్ట్ సర్క్యూట్ అని వింటున్నాం చూడండి. ఇప్పుడు ఈ కేసులో కూడా షార్ట్ సర్క్యూట్ అన్నారు ఢిల్లీలో. ఏం షార్ట్ సర్క్యూట్ ఎట్లా జరిగింది? ఎందుకంటే మీరు వైర్లు ఉంటాయి చూడండి, చీప్ వైర్లు వాడతారు. ఇప్పుడు మీరు వాడాల్సింది ఒక ఇంట్లో 2 ఏసీలో 3 ఏసీ కెపాసిటీ ఉంటుంది, దాన్ని బట్టేనే వోల్టేజ్ ఉంటుంది. మీరు అంతా తీసుకుంటారు, మీరు ఎన్ని కేవీ అని తీసుకుంటారు. మీరు ఒక ఏసీకి ప్రొవిజన్కి మీరు 3 ఏసీలు పెట్టుకుంటే న్యాచురల్లీ ఆ వైర్ మీద లోడ్ వచ్చేస్తుంది. మీరు ట్రిప్పర్ పెట్టరు, ఓకే, ట్రిప్ అయ్యేది ఎంసీవీలు పెట్టరు, అప్పుడు ఏమవుతుంది ఫ్యూజులు పెడతారు నార్మల్, అది మంట పట్టుకున్నప్పుడు ఆ వైర్ అది ఎప్పుడు మీరు నిద్రపోతున్న టైంలో జరుగుతుంది, అది మీకు తెలియదు. తర్వాత సడన్గా చూస్తే అన్నీ కాలుతుంటుంది, మీకు ప్యానిక్ అవుతారు. మీరు ఫ్యామిలీని పట్టుకొని బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తారు, మొత్తం చూస్తే డోర్ ఫైర్, మొత్తం బెడ్ ఫైర్, అన్ని ఫైర్ పట్టుకుంటుంది. ఇది ప్రాబ్లం. మనకు సేఫ్టీ అనేది ఒక ప్రాసెస్ లేదు మన దగ్గర, ఒక సేఫ్టీ ఆడిట్ లేదు మన దగ్గర. ఇప్పుడు వస్తున్న కొత్త మాల్ కానీ అపార్ట్మెంట్లో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళు ఫైర్ సేఫ్టీ ఫాలో చేస్తున్నారు, ఇంటర్నేషనల్ నార్మ్స్ ఫాలో చేస్తున్నారు చాలా మటుకు. అక్కడెక్కడ కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ హ్యావ్ దట్. అన్ని ఇప్పుడు పెద్ద మాల్కి వెళ్ళినా కానీ ఒక అగ్ని ప్రమాదం జరిగితే కూడా మీకు రూట్స్ ఉంటుంది వెళ్ళడానికి, ఫైర్ ఎగ్జిట్ ఎక్కడో చూపిస్తారు వాళ్ళు క్లియర్గా. ఇక్కడ డిఫరెంట్ స్టేర్ కేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక మంట, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా బాగా ఆర్టికల్ కూడా వచ్చింది, నేను నా ఫేస్బుక్లో పెట్టాను అది. నాకైతే ట్రైనింగ్ ముందే ఉంది, నేను హోటల్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను, నాకు ట్రైనింగ్ ఇచ్చారు దాని మీద. ఏంటంటే ఒక మంట పట్టుకున్నప్పుడు పొగ ఉంటుంది ఎక్కువ, ఫైర్ ఎక్కువ ఉంటుంది, పొగ ఉంటుంది. ఆ పొగతోనే చనిపోతారు 90% మంది. నేను చెప్పాను చూడండి, మీరేం చేయాలి, నిలబడకూడదు, యూ హావ్ టు క్రాల్, అంటే పాకాలి. వెళ్ళి ఒక టవలో లేకుంటే ఏదైనా బట్ట నీళ్ళలో ఉంచి మీ నోజ్ మీద పట్టుకోవాలి, ముక్కు మీద పట్టుకోవాలి, ఎట్లైనా దాని నుంచి క్రాల్ చేసి బయటికి వెళ్ళిపోవాలి. మీరు నిలబడ్డారు, ప్యానిక్ అవ్వద్దు. మీరు నిలబడ్డారనుకోండి, ఆటోమేటిక్లీ మీరు ఆ స్మోక్ ఇన్హేల్ చేస్తారు. 90% మంది ఆ స్మోక్తో చనిపోతారు, వాళ్ళ బాడీకి ఏం కాలేదు. చూడండి, ఫైర్ డిజాస్టర్లో ఏం ప్రాబ్లం ఉండదు, కానీ స్మోక్ ఇన్హలేషన్లో చనిపోతారు. లంగ్స్ మొత్తం అది తెలియదు. పొగ మంట అనగానే అందరు పరిగెత్తారు. మొన్న ట్రైన్లో జరిగింది, ఎవరో ఫైర్ అని చెప్పగానే ముగ్గురు దుంకేశారంట ట్రైన్, అక్కడి నుంచి వచ్చే ట్రైన్ కొట్టేశారంట వాళ్ళు. ఎక్కడ మంట ఏంటి ఏం లేదు, ప్యానిక్ మన దాంట్లో ఒక స్టైల్ అది. ఓకే, ఇది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనమే చేస్తున్న తప్పులు చాలా ఉన్నాయి. స్వప్నలో కాంప్లెక్స్ డిజాస్టర్లో కూడా గేట్లు లాక్ ఉండే, ఏది సైడ్లో ఉన్న స్టేర్ కేస్ గేట్ కూడా లాక్ ఉండే, ఎవరో తాళం వేసి పెట్టేశారు, ఎందుకంటే అక్కడి నుంచి ఎవడని పోతాడని భయం వాళ్ళకి. అక్కడ కార్డ్బోర్డ్ డబ్బులు పెట్టారు, అది మంట పట్టింది. ప్రతి కాంప్లెక్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. మీరు చూడండి, మా నాంపల్లిలో జరిగిన దుర్ఘటనలో 5-6 మంది చనిపోయిన దాంట్లో కెమికల్స్ ఉండే, గ్రౌండ్ ఫ్లోర్లో కెమికల్ డ్రమ్ములు పెట్టారు. ఆలోచించండి. కొన్ని ప్లేసెస్లో పెయింట్ షాప్స్ ఉంటుంది, పెయింట్ అన్నిటికంటే డేంజరస్, ఎందుకంటే దాంట్లో టర్పెంటైన్ ఉంటుంది, పెయింట్ ఉంటుంది. ఒక చిన్న స్పార్క్ చాలు మొత్తం బిల్డింగ్ పోతుంది, దాంతో లిటరలీ బాంబులు వెళ్తున్నట్టు వెళ్తుంది పెయింట్ బాక్సెస్. కానీ మీరు చూడండి, పెయింట్ బాక్స్ పైన ఇంకొక ఆఫీస్ ఉంటుంది, దానిపైన ఇంకొక ఆఫీస్ ఉంటుంది. న్యాచురల్ మీరు అడగొచ్చు, ఈ పెయింట్ వాళ్ళు ఎక్కడ పోతారు, వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవాలి కదా దుకాణం,
కానీ సేఫ్టీ మెషర్స్ ఏముంది మీకు తెలుసు ఇట్లాంటి డేంజరస్. మా ఇంటి పక్కన ఒక స్కూల్ ఉంది అల్వాల్లో. ఆ స్కూల్ కింద ఒక టీ షాప్ ఉంది. టీ షాప్ అంటే పెద్ద టీ నాట్ నార్మల్ మనకు బయట పెట్టుకున్న టీ కొట్టు కాదు, నా ప్రాపర్ టీ షాప్ ఒకటి, బ్రాండెడ్ వన్. అది కూడా అది ఒక సిలిండర్ వేలింది అనుకోండి అక్కడ, ఇంకంతే. ఇంకో కుంభకోణం తయారవుతుంది. ఎందుకంటే ఆ పిల్లలకి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టారు, ఒకటే స్టేర్ కేస్ ఉంది. అట్లా ఎట్లా అసలు ఆ రకంగా ఎట్లా పర్మిషన్ ఇస్తారు సార్? ఇప్పుడు స్టేట్ కేస్ అనేది మీరు ఖచ్చితంగా మీరు చెప్పండి పర్మిషన్ ఇచ్చేది ఏంటంటే తీసుకుంటారు వాళ్ళు. పొలిటీషియన్స్ ఉంటారు, ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తారు, లేకుంటే కార్పొరేటర్కి ఫోన్ చేస్తారు, అమ్మ వీళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు, నేను చూసుకుంటాలే నువ్వు భయపడకు, నన్ను చూసుకో, అంతే కథ. నాకు ఎలక్షన్ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకున్నాను, అంతే ఫండింగ్ ఇచ్చేసే నాకు. ఇదే జరుగుతుంది మన దేశంలో. సబ్ కుచ్ మన ప్రతి దాంట్లో ముందు మనకు ఆర్టీఓతో ప్రాబ్లం ఉండే, అక్కడ చాలా మటుకు ఇప్పుడు కొంచెం సార్ట్అవుట్ అయిపోయింది. పాస్పోర్ట్ ఉండే ముందు, పాస్పోర్ట్ మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. ఇప్పుడు అక్కడ కరప్షన్ లేదు అసలు. ఓకే, పోలీస్ చెకింగ్లో నాకు తెలియదు, కానీ నా దగ్గర అయితే డబ్బులు తీసుకోలేదు. కానీ చెప్తున్నాను మీకు, సో ముందు పాస్పోర్ట్ పెద్ద ఇష్యూ ఉండే, లైన్లో నిలబడాలి మన ప్రశాంత్ థియేటర్ కాడ పొద్దున్న 4 గంటలకు 3 గంటలకు వెళ్ళి. ఇప్పుడు అది లేదు కదా. ఇప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకొచ్చి వెళ్ళంటే టీసీఎస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. లాస్ట్ మీకు వితిన్ 15-20 మినిట్స్ మీ డాక్యుమెంట్స్ అంతా ఉంటే మీరు అయిపోతుంది, మీ ప్రాసెస్ అయిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ డినైబిలిటీ ఫ్యాక్టర్ అంటాం ఇంగ్లీష్లో మనం. మీరు నా దగ్గరకు వచ్చారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్కి వచ్చారు, అది అన్నిటికంటే కరప్ట్ డిపార్ట్మెంట్. అది ల్యాండ్ రిజిస్ట్రేషన్, మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటాం. అక్కడ ఈ అపార్ట్మెంట్ రిజిస్టర్ చేయడం కానీ, మీ హౌస్ ఇల్లు రిజిస్టర్ చేయడం, అక్కడ మీరు మినిమం 40-50 లక్ష రూపాయలు, 2 లక్షల లంచం ఇవ్వాల్సి వస్తుంది. అది అందరికీ వెళ్తుంది సిస్టంలో, టాప్ టు బాటమ్ అందరికీ వెళ్తుంది. సీనియర్ మోస్ట్ ఆఫీసర్ నుంచి కింద దాకా అందరికి తెలుసు ఇది. అది లేకుండా నడవదు, మిమ్మల్ని తిప్పుతారు. ఇది 850 చాలా 1000 గజాల అచ్చచ్చ ఇది వైలేషన్ ఉంది కదా అంటారు. మీకు ఏం తెలియదు దాని వైలేషన్. అప్పుడు మీ పక్కన ఎవడన్నా ఏజెంట్ ఉంటాడు, సార్ నేను చూసుకుంటా సార్, మీరు పర్మిషన్ ఇచ్చేయండి, ఒక 40,000 ఇచ్చేసి నేను సార్ట్అవుట్ చేసుకుంటా. మీరు కూడా అనుకుంటారు ఎందుకు ఇదంతా తలకాలి. ఇది ముందు లైసెన్స్లో ఉండే, ఎవడు పోయి లైసెన్స్ తీసుకుంటాడు, ఎవడు టెస్ట్ తీసుకుంటాడు, ఆ ఏజెంట్కి లంచం ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇది ప్రాబ్లం మన దగ్గర. మనం కూడా మన వైపు కూడా తప్పు ఉంది. మనం షార్ట్ కట్స్ చూస్తున్నాం. ఎక్కడైనా షార్ట్ కట్స్ జరిగితే అది దాన్ని తీసుకుందాం. మా నాన్నగారు నాకు గుర్తుంది, ఈ వాజ్ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్. 10 పైసలు జీవితంలో లంచం ఇవ్వలేదాను. ఇవాళ బ్రిడ్జ్ ఇంజనీర్, రైల్వేలో ఇంజనీర్గా ఉన్నారు. ఇవ్వరు. మోదీ గారు చెప్పినట్లు నాకు కావుగా నాకు కానేదుంగా, అట్లా ఉండే ఆయన పాలసీ. ఆయన ఎంతో తిప్పారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కానీ, మా ఇల్లు రిజిస్టర్ చేసిన. ఆయన అన్నారు నేను ఇవ్వను, మీరు రిజిస్టర్ చేయకపోతే చేయండి, రాసి ఇచ్చేసేయండి నాకు, దట్ ఐ విల్ నాట్ రిజిస్టర్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ 1 2 3 4 5 6. ఇవ్వలేదు వాళ్ళు. లాస్ట్లో పోతే పోయిందని వాళ్ళకు కూడా ఫ్రస్ట్రేషన్ అయిపోయి వాళ్ళు రిజిస్టర్ చేసేసారు 10 పైసలు తీసుకోకుండా. ఇది ప్రాబ్లం. మీరు చూస్తుంటే అప్పుడు ఏసీబీ రైడ్లు నడుస్తుంటే ఒక ఇంట్లో 5 కోట్లు దొరికినాయి, 10 కోట్లు దొరికినాయి. అదే చాలా దట్ ఈస్ నథింగ్. 1% కూడా లేదు. ప్రాపర్ రేట్లు జరిగితే మీకు అట్లాంటి ఒక 50 60 100 మంది నెలకు దొరుకుతారు మీకు. కానీ చేయరు. ఏసీబీలు కూడా చాలా క్లియర్గా చేస్తారు. వాళ్ళకి తెలుసు ఎవరి మీద రేడ్ చేయాలి, ఎవరు చేయకూడదు. పొలిటికలీ కరెక్ట్గా చేస్తారు వాళ్ళు. మినిస్టర్లు లేకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళ మీద రేడ్ జరగకుండా ఆఫీసర్ని మావోడు చూసుకో అని ముట్టకు, ఓకే, ఎందుకంటే వాడు నాకు కమిషన్ ఇస్తాడు చూసుకో, అంతే వాడిని. ఇది సో ప్రతి బిల్డింగ్లో సేఫ్టీ ఆడిట్ అనేది లేదు. ఇప్పుడు చూడండి, కావాలని చెప్పి ఇప్పుడు చేస్తారు, ఒక వారం పాటు ఉంటుంది, కానీ దాని తర్వాత అవుట్, ఫినిష్డ్. దాని తర్వాత ఏముండదు, అదే పాత సిస్టమ్కి వస్తుంది. మళ్ళీ ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, మళ్ళీ ఒక 20 మంది చనిపోతారు, అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అంత. రైట్ సార్, ఇక్కడ చూసుకుంటే డిజాస్టర్ ఇన్ వెయిటింగ్ అనే పదం లక్నోకి మాత్రమేనా లేక హైదరాబాద్ వరకు వర్తిస్తుంది? ప్రతి సిటీలో మన దగ్గర, ప్రతి టౌన్లో, ప్రతి సిటీలో, ప్రతి పల్లెటూరులో ఇది జరుగుతుంది. ఎందుకంటే మన దేశంలో జీవితానికి విలువ లేదు. బికాజ్ 140 కోట్ల మంది ఉన్నాం, 50 లక్షల మంది చనిపోతే కూడా ఏమైంది, అంతే కదా, నథింగ్ అని ఈ యాటిట్యూడ్ ఉంది మన దాంట్లో. కానీ ప్రతి జీవితంకు విలువ ఉంది, ఒక లైఫ్ అని గుర్తుపెట్టుకుంటలేదు. ఎందుకంటే ఎవడో దాస్తున్నాడు. కానీ కాంపన్సేషన్ ఇచ్చి ఇప్పుడు ఈ పిల్లలకే చూడండి సార్, కాంపన్సేషన్ ఇస్తే జీవితం తిరిగి వస్తుందా? ఇచ్చేసారు చెప్తున్నారు కదా సార్. కాంపన్సేషన్ వస్తే జీవితం తిరిగి వస్తుందా? కాంపన్సేషన్ ఇవ్వండి ఫ్యామిలీకి, అది ప్రాబ్లం లేదు. కానీ ఈ ఉద్యోగం ఎవరున్నారు, ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు సేఫ్టీ ఆడిట్ చేశాడు, ఎవరు ఎన్ఓసి ఇచ్చారు, ఎవరు బిల్డింగ్ చెక్ చేశారు, వాళ్ళని తీసుకోండి. వాళ్ళు రిటైర్ అయిపోయారు, రిటైర్ అయితే ఏంటి, వాళ్ళ పెన్షన్ మీరు పట్టుకోవచ్చు, పెన్షన్ ఆపచ్చు మీరు. ఇది చేయాలి, ఇది భయం ఉండాలి వాళ్ళకి. భయం లేదు. ప్రాబ్లం ఏంటో సిస్టమ్కి భయం లేదు. నేనేం చేస్తాను, నన్ను ఏం చేయలేరు వీళ్ళు, అదొక భయం లేదు వీళ్ళకి. ఎందుకంటే మీరు చూడండి, ప్రతి దాంట్లో హజార్డస్ మెటీరియల్స్ స్టోర్ చేసే దాంట్లో మీరు అది అక్కడ కెమికల్స్, ఏ సేఫ్టీ మెజర్స్ లేదు, అన్నీ భగవాన్ భరోసే నడుస్తుంది.
ఏదో ఒక రోజు అప్పుడు ఆ పట్టుకుంటే ప్రమాదం వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న అంతే. ఇది. అది వస్తే అది నాకు రాదు వాడికొస్తుంది. పక్కనోడికి వస్తుంది. హార్ట్ అటాక్ నాకు రాదు వాడికొస్తుంది. నాకు వచ్చినప్పుడు నాకు తెలుసు అప్పుడు ఏమవుతుందనేది. ఇది ప్రాబ్లమ్. మన దాంట్లో ఉంది అది. యాటిట్యూడ్ ఉంది. రైట్ సార్. ఇక్కడ ప్రతి ప్రమాదం అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సార్ ఇట్లాంటిది ఒక దుర్ఘటన జరిగినప్పుడు సమీక్షలు చేస్తారు, సమావేశాలు జరుగుతాయి. కానీ మార్పు అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఇన్ని జరిగినాయి కదా సార్. ఏం జరగదు. ఎందుకంటే అదే చెప్తున్నాను మళ్ళీ ప్రాబ్లమ్ అది. మీరు ఒక డెవలప్ కంట్రీ తీసుకోండి. యూఎస్ ఉండొచ్చు, యూకే ఉండొచ్చు. ఎందుకు మనోళ్ళు ఇక్కడి నుంచి ఈ రోడ్ మీద నడిపిస్తున్న రెడ్ లైట్ జంప్ చేస్తున్న వాళ్ళు, ఓవర్టేక్ చేస్తున్న వాళ్ళు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు దుబాయ్కి వెళ్ళి మొత్తం చట్టం పాటిస్తారు. ఎందుకంటే పడంగానే 50,000 రూపాయలు ఫైన్ ఉంటుంది మన ఈక్వలెంట్. 2-3 ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే లక్షల ద్వారా వాళ్ళ లైసెన్స్ పోతుంది. మళ్ళీ డ్రైవ్ చేయలేడు. అక్కడ వెళ్ళినప్పుడు కరెక్ట్గా డ్రైవ్ చేస్తాను. నేను చూసాను. ఇక్కడ చాలా మటుకు పాకిస్తానీ, బంగ్లాదేశ్ డ్రైవర్లు ఉంటారు. కానీ మా డ్రైవర్ ఏమో మన ఆంధ్ర వైపు నుంచి వచ్చినా కానీ ఉండే మమ్మల్ని తీసుకెళ్ళినాను. ఎంతో బాగా డ్రైవ్ చేస్తున్నా అంటే ఒక్క ప్లేస్లో కూడా. ఎందుకు మీరు ఇక్కడ అంటారు? మీరు ఇక్కడ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళండి ఒకసారి. నేను సిక్కింకి వెళ్ళినప్పుడు చూశాను ఇది. సిక్కింలో ఒక్కడు కూడా ఓవర్టేక్ చేయరు బండి. రాంగ్ సైడ్ నుంచి ఒక బండి లైన్ ఇట్లా ఉంటే ఆ లైన్ పక్కన పెద్ద 2 కిలోమీటర్ లైన్ ఉంటే అట్లనే పడతారు. ఇటువైపు మొత్తం ఖాళీ ఉంటే కూడా వాళ్ళు ఇటువైపు నుంచి వెళ్ళి అట్లా వెళ్ళారు. మన వాళ్ళు చేస్తారు. మన వాళ్ళు మొత్తం ఇక్కడ మీకు దుర్గం చెరువు సిగ్నల్ దగ్గర కనిపిస్తారు. అంటే ప్రతి మనిషి వైలేట్ చేస్తాడు. కానీ ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోరు. పోలీసు వాడు అంటారు నాకేం పోయింది, నేను ఎందుకు వాంతో పట్టుకున్నా కూడా ఇక్కడ వాళ్ళని నిందిస్తున్నారు కదా సార్. ఇప్పుడు సరే నువ్వు వైలేట్ చేసినావు, నువ్వు ఇంత ఫైన్ కట్టానా కూడా నేను కట్టాను అని చెప్పేసి ఫోటో తీసుకొని ఫైన్ పంపిస్తే కూడా ఫైన్ కట్టడు. ఓకే, ఇది ఫైన్ అనేది ఇప్పుడు డబ్బులు ఉన్నాయి మనుషుల దగ్గర. ఏమనంటే ముఖం మీద పడేస్తాడు డబ్బులు, అది తీసుకోరా కథ. మీరు ఒక భయం ఉండాలి. నీ లైసెన్స్ పోతుంది, మిమ్మల్ని బుక్ చేస్తారు. ఓకే, ఒక ప్లేస్ ఎక్కడో చూసాను, ఇది ఏదో కంట్రీలో ఫోటో కూడా పెడతారంట. పక్కన ట్రాఫిక్ సిగ్నల్ పక్కన పెద్ద ఎల్ఈడి పెట్టి దాని మీద ఫోటో పెడతారంట. ఈడు ఎన్ని వైలేషన్ చేసిండు అని చెప్పి. అప్పుడైనా కొంచెం యూనో ఒక ఏం చెప్తారు, కొంచెమైనా ఫీలింగ్ రావాలి. అరే ఇదేంటి నా ఫోటో వేసారు ఇక్కడ, షుడ్ ఫీల్ అషేమ్డ్ అబౌట్ ఇట్. అది లేదు మన దాంట్లో. సో ఫస్ట్ మీరు చూడండి, ఇది ఫస్ట్ చట్టం. ఒక బిల్డింగ్ కట్టడానికి ఫస్ట్ ఆడు ఏం చేస్తాడు, 2 అంతస్తులకు పర్మిషన్ తీసుకుంటాడు, 3 కడతాడు, చూస్తాడు ఎవడన్నా వస్తాడా లేదా అని చెప్పి. ఒకసారి మన దగ్గర స్ట్రింగర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళ పని ఇది. వాడు వెళ్ళి అక్కడ ఆడి బిల్డర్ దగ్గర డబ్బులు గుంజుకుంటాడు. దాని తర్వాత ఒకడు వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. ఓకే, ప్రజావాణిలో లేకుంటే హైడ్రాకో ఇక్కడ కంప్లైంట్ చేస్తారు. వాళ్ళు వస్తారు, కూర్చోటంటారా బిల్డింగ్ అంతా అంటారు. అప్పుడు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటారు కోర్టు నుంచి. అది స్టే ఆర్డర్ ఉన్న టైంలో వాడు మొత్తం బిల్డింగ్ కట్టేస్తాడు. స్టే ఆర్డర్ అంటే ఏంటి? స్టేటస్ కో ఎట్లా ఉంది అట్లనే ఉండాలి, అది కాదు. వాళ్ళు బిల్డింగ్ కట్టేస్తారు, కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఒకరోజు ఆ బిల్డింగ్ కూలి కింద పడిపోయింది అనుకోండి, మళ్ళీ ఎవరు తప్పు? అప్పుడు గవర్నమెంట్ మీద వచ్చి పడతారు కోర్టు. మీరేం చేస్తారు? నిద్రపోతున్నారు అంటారు. అరే మీరే కదా స్టే ఆర్డర్ ఇచ్చింది. అట్లాంటి వేలాది స్టే ఆర్డర్లు ఉన్నాయి మన కోర్టులో, వేలాది స్టే ఆర్డర్లు. రాళ్ళు పరగొట్టడం, మన సిటీలో రాళ్ళు, మనది అన్నిటికంటే హెరిటేజ్ హైదరాబాద్లో ఏముందంటే సలార్జంగ్ మ్యూజియం కాదు, గోల్కొండ ఫోర్ట్ కాదు, మన దగ్గర ఉన్న రాళ్ళు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో ఇట్ ఫౌండ్. మొత్తం ధ్వంసం అయిపోయింది. అంటే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ సార్, మీరు ఒక్కసారి కరీంనగర్ అటు సైడ్ వస్తే అసలు రాయి అనేది గుట్ట అనేది లేకుండా అయిపోయింది. లేదు అసలు అక్కడ నేను చిన్నప్పుడు చూసే 2 ట్విన్ ఇట్లా ఉండేవి, అవి ఇప్పుడు లేవు సార్, మాయమైపోయాయి. మా దగ్గర అమ్ముగూడల కేసు నడుస్తుంది ఇప్పుడు దాని గురించి. కోర్టు కూడా వెళ్ళింది. కోర్టు వానికి రియల్ ఎస్టేట్ వాడికి చెప్పారు, కానీ అక్కడ రాళ్ళు కొట్టేమని పర్మిషన్ ఇచ్చారు కోర్టు ఎప్పుడైనా? సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేసులో, రాళ్ళు కొట్టకూడదు, చెట్లు కొట్టకూడదు, మీ ప్రాపర్టీ ఉండొచ్చు. ఎందుకంటే అది దేవుడు తయారు చేసి ఇచ్చింది, అది ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో. చెట్లైనా మీరు అక్కడిక్కడ పెళ్లి పెట్టొచ్చు, రాళ్ళేం చేస్తారు? వెనకాల జరుగుతుంది కదా. అదే దుర్గం చెరువు అని పేరుంది. చెరువు ఎక్కడుందో నాకు అర్థం కాదు, చిన్న ఒక చెరువు అయిపోయింది. నేను ముందు పనిచేస్తున్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో మా ప్రింటింగ్ ప్రెస్ కొండాపూర్లో ఉండే. ఈ రోడ్ లేకుండే అప్పుడు. ఓకే, ఇక్కడ ఒక మట్టి రోడ్ ఉండే, ఈ లేక్ ఆ రోడ్ దాకా ఉండే. మీరు పాత దాంట్లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఉందా ఇప్పుడు, అక్కడ దాకా లేకుండే, దుర్గం చెరువు ఉండే. ఇప్పుడు ఏమైంది? మొత్తం కబ్జా. అసలు ఎంత స్పేస్ లో ఉంది? దాంట్లో ఇదంతా మున్సిపల్ వాళ్ళ లంచాలు ఇచ్చి, మినిస్టర్లకి లంచాలు ఇచ్చి ఇదన్నీ చేపిస్తారు వీళ్ళు. అది ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, అందరు చేస్తున్నారు. ఇప్పుడు లక్నోలో జరిగింది, బీజేపీ వాళ్ళ మీద వేస్తే ఎస్ యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళారు, యాక్షన్ తీసుకుంటా అన్నారు. కానీ వాళ్ళ మినిస్టర్లు ఏం చేశారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేశారు? సరే వాళ్ళంటారు మేము ఎన్ఫోర్స్మెంట్ మా పని కాదు. మీ బ్యూరోక్రాట్స్ ఏం చేశారు? అది మనం అర్థం చేసుకోవాలి కదా. మీ బ్యూరోక్రాట్స్ ఏం చేశారు? మీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారు? మీ ఇన్స్పెక్టర్స్ ఏం చేశారు? ఎందుకు మీ రెస్టారెంట్ తీసుకోండి, ఇప్పుడు డైలీ రైడ్లు నడుస్తున్నాయి రెస్టారెంట్ల మీద. పాత చికెను, వారం పాత చికెన్లు, నెల పాత పనీరు, ఆయిల్ అన్నీ తీసి వాడుతున్నారు.
వాళ్ళకి ఏం లేదు, సస్తే ఇంకోటి వస్తారులే, నేను తిన్నాను, నాకు తెలియదు ఏం తినాలి, నాకు తెలుసు కరెక్ట్, నాది కరెక్ట్గా వండుకుంటాను నేను, నేను ఒక్కని బాగుంటే చాలు. మిగతా వాళ్ళు వస్తే చావని. అంటే అందరు అట్లనే ఉన్నారు సార్. అండ్ ఇప్పుడు చూస్తే ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్స్ ఉన్న భవనంలో ప్రమాదాలు జరగడం వెనుక అసలు కాదేంటి? ఫైర్ సేఫ్టీ ఆల్రెడీ ఫైర్ సేఫ్టీస్ ఉన్నాయి, కానీ అయినా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. యాక్సిడెంట్స్ జరగవచ్చు, లేదని కాదు. Hmm. చాలా చిన్న చిన్న యాక్సిడెంట్, నాకు తెలిసిన మా చుట్టాలు ఒకరు బాంబేలో, వాళ్ళ ఇంట్లో సాయంత్రం దీపం పెట్టి వాళ్ళు బయటికి వెళ్ళారు. Hmm. గాలికి ఆ దీపం మీద దేవుడు ఫోటో ఒకటి ఉండే, అది వచ్చి పడిపోయింది. పడ్డది. దీపం పట్టుకొని ఇల్లు మొత్తం పోయింది. అది అపార్ట్మెంట్లో వాళ్ళు 5వ 6వ నెలలో ఫ్లోర్లో ఉంది, అది అక్కడ పట్టుకుంది. కానీ లక్లీ ఏమైందంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇమీడియట్గా స్విచ్ ఆఫ్ చేసేసారు. అండ్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర సెంట్రలైజ్డ్ గ్యాస్ ఉంది, ఇది పైప్ న్యాచురల్ గ్యాస్ ఉంది, అది ఆఫ్ చేసేసారు కింద నుంచి అందరికీ. సో Hmm. గ్యాస్ పేలే అవకాశం లేదు. కానీ మంట పట్టుకుంది, ఫైర్ ఇంజిన్ వచ్చారు, అంత మంట తీసి, కానీ ఇల్లు మొత్తం పోయింది, అన్నీ పోయినాయి, బట్టలతో సహా పోయినాయి. కానీ జీవితంలో ఎవరు చనిపోలేదు, ఎందుకంటే అందరూ బయట ఉన్నారు, వాళ్ళు బయటకు వెళ్ళిన టైంలో జరిగింది. సో ఇది చిన్న చిన్న ఘటనలు జరగవచ్చు, ఆఫీస్లో కూడా జరగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది యాక్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతుంది తెలుసా మీకు? సాటర్డే రోజు రాత్రి, సండే రోజు ఎర్లీ మార్నింగ్, సండే రోజు సాయంత్రం దాకా ఆఫీస్లో ఎవరు ఉండరు. వెళ్తూ వెళ్తూ ఒకడు ఏసీ ఆఫ్ చేయడానికి మర్చిపోతాడు, అది లేకుంటే కంప్యూటర్ మానిటర్ ఆన్ చేసి పెట్టేసి వెళ్ళిపోతాడు. ఏం వాడు ఫస్ట్ తెలియదు, తెలిస్తే కూడా అవి ఏం పోతే మానిటర్ కదా అంటాడు. ఏసీ అంతా ఆఫ్ అయిపోయినప్పుడు ఈ మానిటర్ హీట్ పట్టుకుంటుంది, హీట్ అవుతుంది. అది సాటర్డే ఆఫ్టర్నూన్, సాటర్డే హాలిడే ఆఫీస్ అనుకోండి, సాటర్డే సండే మొత్తం ఇది ఒక ఓవెన్ లాగా తయారవుతుంది, లాస్ట్లో వెళ్తుంది. ఇది జరుగుతుంది. అట్లాంటి మన దగ్గర చాలా మటుకు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంది. మనం అనుకుంటే ఏమవుతుంది, టీవీ రిమోట్ ఆఫ్ చేస్తే చాలు కదా, టీవీ మొత్తం మెయిన్ స్విచ్ ఆఫ్ చేయక్కర్లేదు, చేయాలి. ఈవెన్ ఇట్ ఇస్ ప్లగ్డ్ ఇన్, ఇట్ ఇస్ డేంజరస్. ఇది మనం అర్థం చేసుకుంటలేదు, ఇది ప్రాబ్లం. ప్రతి దాంట్లో మీరు చూడండి షార్ట్ సర్క్యూట్ అంటారు, ఎందుకంటే అన్నిటికంటే ఈజియెస్ట్ ఎక్స్క్యూజ్ అది. ఓకే, ఈవెన్ సిలిండర్ పేలితే కూడా వాళ్ళు షార్ట్ సర్క్యూట్ అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ వాట్ దే డూ. ఈ షార్ట్ సర్క్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాంపల్లి యాక్సిడెంట్లో ఆ రోజు ఇంకొక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ కొంతమంది చనిపోయారు, 2-3 చనిపోయారు. అప్పుడు వాళ్ళను షార్ట్ సర్క్యూట్ అన్నారు, అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు అన్నాను, ఆ టైంలో కరెంటే లేదా, అప్పుడు షార్ట్ సర్క్యూట్ ఎట్లయితుంది? షియర్ నెగ్లిజెన్స్, ఎందుకంటే కెమికల్స్ ఉండే గ్రౌండ్ ఫ్లోర్లో. ఎందుకంటే అది ఆల్రెడీ వుడెన్ షాప్ కాబట్టి. మీరు పార్కింగ్ ఏరియా వస్తే పార్కింగ్లో హాఫ్ పార్కింగ్ ఏరియా కన్వర్ట్ చేసుకుంటారు, మీరు అక్కడ ఆఫీసులు పెట్టుకుంటారు కింద. జనరేటర్ అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే జనరేటర్ హెవీ వెయిట్ ఉంటుంది, దాన్ని మీరు పైకి లేపి 5th ఫ్లోర్ తీసుకెళ్ళలేరు, కిందనే పెడతారు యూజువల్లీ, అండ్ రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ దాన్ని ఐసోలేట్ చేయొచ్చు. అన్ని ఆఫీసెస్లో మనం చూస్తుంటాం ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుంది, అది ఒక సంవత్సరానికి ఒక పాటు ఫైర్ సేఫ్టీ వీక్ ఉంటుంది. ఆ రోజు అందరు డెమో ఇస్తారు, ఒక డబ్బాలో కొంత పెట్రోల్ పోసేసి దాని మీద మంట పడతారు, వీళ్ళందరూ ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొచ్చి ఎంప్లాయీస్ చూపిస్తారు ఎట్లా చేయాలని, అంతే. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అంతే అయిపోయింది. ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ రిన్యూ అవుతుందో, దాన్ని రీఫిల్ చేస్తున్నారో ఏం లేదు. ఓకే, ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇచ్చారా, ఒక మంట పట్టుకుంటే ఎట్లా బయటికి రావాలి, లేదు, అది కూడా లేదు, ఏముండదు. ఫైర్ సేఫ్టీ డ్రిల్స్ ఉన్నది, నామకే వాస్తే, అంతే. రైట్. అండ్ హైదరాబాద్లో వేలాది కమర్షియల్ భవనాలు ఎన్ని నిజంగా సేఫ్గా ఉన్నాయని చెప్పగలం? నేను చెప్పలేనండి, అది ఫైర్ డిపార్ట్మెంటే చెప్పాలి, పోలీసు వాళ్ళే చెప్పాలి, మున్సిపల్ అథారిటీస్ చెప్పాలి. ఇప్పుడు మనకు 3 మున్సిపల్ కార్పొరేషన్లు ముందు ఒకటే ఉండే. అవును సార్. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మల్కాజిగిరి ఉంది, సైబరాబాద్ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కింద ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి వాళ్ళకే తెలియదు. మీరు ఇప్పుడు ఇంత అడిగారు, వాళ్ళ కింద ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి అంటే వాళ్ళు అంటారు, నాకు 2-3 నెలలు టైం ఇవ్వండి, మేము మొత్తం లేదు. ఎందుకంటే అకౌంటబిలిటీ లేదు సిస్టంలో. దేంట్లోనా మనం ఒకసారి ఈ గవర్నమెంట్ సర్వీస్లో ఇదే ప్రాబ్లం. గవర్నమెంట్ ఉద్యోగం ఎందుకు ఇంత డిమాండ్లో ఉంటారు? ఒకటి సేఫ్టీ, సెక్యూరిటీ. మీ ఉద్యోగం ఎక్కడ పోదు, మీరు పని చేస్తే, పని చేయకపోతే కూడా మీకు శాలరీ వస్తుంది. ఇన్ఫాక్ట్ పని చేసేటోడు తల మీద ఇంకా పని చేస్తారు వీళ్ళు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, లంచాలు, అదొకటి ఉంటుంది. అందరు తీసుకుంటారని చెప్పట్లేదు, చాలామంది తీసుకుంటారు. మూడవది అకౌంటబిలిటీ లేదు. ఏమైనా అయితే నాకు తెలియదు, సస్పెండ్ చేస్తారు. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది, ఇప్పుడు ఈ కేసు లక్నోలో జరిగింది, సస్పెండ్ చేస్తారు. నెల తర్వాత మీకుండ గుర్తుండదు, నాకు గుర్తుండదు. ఆ సస్పెండ్ చేసినప్పుడు సస్పెన్షన్ అయిపోతే వాళ్ళు రిటర్న్ సర్వీస్కి వచ్చేస్తారు, ప్రమోషన్ కూడా వస్తుంది ఒకసారి కావాలంటే. ఇది అకౌంటబిలిటీ లేదు. అంటే నువ్వు తప్పు చేసావు, నిన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేసేసేయాలి. డైరెక్ట్ ఎంక్వైరీ పెట్టు, యాక్షన్ తీసుకో అండ్ డిస్మిస్ చేసేయి. వాడు ఏం చేస్తాడు, కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటాడు. అది అక్కడే పడి ఉంటుంది 30 సంవత్సరాలు, రిటైర్ అయ్యేదాకా సర్వీస్లో ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాడు. మన దగ్గర అకౌంటబిలిటీ లేదు, సిస్టమ్లో అకౌంటబిలిటీ లేదు. అది మేము డ్రైవింగ్ లైసెన్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చూడండి ఏం చేశారు, చాలా మటుకు వాళ్ళు ఏజెంట్లను తీయడానికి ట్రై చేస్తారు, కావట్లేదు. వాళ్ళు ఏం చేశారు, ఎలక్ట్రానిక్ టెస్ట్ పెట్టేశారు. ఫస్ట్ లెర్నర్స్కి ఎలక్ట్రానిక్ డైరెక్ట్ సిస్టమ్ మీద, దాని తర్వాత మీరు కొంపల్లికి వెళ్తే అక్కడ సెన్సార్ బేస్డ్ ఉంటుంది, నాగోల్లో కూడా ఉంది అనుకుంటారు.
సెన్సార్ బేస్డ్ ఉంటుంది. అంటే మీరు బండి చాలా దగ్గర తీసుకెళ్తే అది బీప్ చేస్తుంది, అక్కడ లోపల స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది మీది. మీరు ఒక 8 తీసుకోవాలి, రివర్స్ తీసుకోవాలి, అన్నీ చేసిన తర్వాత మీరు ఆ రూమ్కి వస్తే మీ స్కోర్ కనిపిస్తుంది. అది ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. చేయవచ్చో నాకు తెలియదు కానీ ఒఫిషియలీ మ్యానిపులేట్ చేయలేరు ఆ స్కోర్. 100లో ఇంత మార్క్ వచ్చింది మీకు, మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయ్యారితే నెక్స్ట్ టైం రండి మళ్ళీ 2 నెలల తర్వాత. మీరు ఆ డినయబిలిటీ తీసేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి, ఆ పవర్ తీసేస్తుంది. వాళ్ళకి నచ్చట్లేదు. పాత సిస్టమ్ బాగుండే, ఎందుకంటే అన్ని లంచాలు ఉండే. ఏజెంట్ వస్తాడు, డబ్బులు ఇస్తాడు, వాడు టెస్ట్ తీసుకుంటాడా లేదో ఏం లేదు. నాకు గుర్తుంది ఫస్ట్ నేను టెస్ట్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళి సీరియస్గా టెస్ట్ తీసుకుంటాను 2000లో వెన్ ఐ బాట్ మై ఫస్ట్ కార్. 26 సంవత్సరాల ముందు మారుతి 800 ఉండే అప్పుడు నా దగ్గర. అప్పుడు 2 కార్లు ఉండే మార్కెట్లో, శాంట్రో అండ్ మారుతి 8. వెళ్తే ఆయన అంటున్నాడా, ఏజెంట్ అన్నాడు, సార్ జరగని. నేను చెప్పాను కాదు, నేను నడిపిస్తాను. ఓకే, ఒకసారి ముందు ఒకసారి కింద 8 అన్నీ చేసి వచ్చేసేసాను. కానీ తీసుకున్నాను కరెక్ట్గా. బట్ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర అన్నిటికీ ఇట్లాంటి ఎందుకు హెడేక్ ఇదంతా ఇచ్చేసి అయిపోతాయి కదా. పెళ్లి సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా అన్ని లంచాల మీద నడుస్తున్నాయి. రైట్. ఫైర్ ఎగ్జిట్స్, ఎలివేషన్, అలారం సిస్టమ్స్ ఇవన్నీ కేవలం కాగితాలపైనే ఉన్నాయా? ఉన్నాయి, లేదని కాదు. చాలా మటుకు స్ప్రింక్లర్స్ ఉన్నాయి, పనిచేస్తుంది, అలార్మ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎస్పెషలీ హోటల్స్లో, 5 స్టార్ హోటల్స్ లాంటి ప్లేస్లో, మాల్స్లో అన్నీ బాగానే ఉంటుంది. కానీ దీని ఆడిట్ ఎవరు చేస్తారు? ఇది పనిచేస్తుందా లేదా అని ఎట్లా తెలుసు? మీరు బిల్డింగ్ మంట పెట్టలేరు కదా మొత్తం, పనిచేస్తుందా లేదా చూడడానికి. సో ఇట్ హాస్ టు వర్క్ ఈవెన్ లోకలైజ్ సర్కమ్స్టాన్సెస్. అప్పుడప్పుడు ఒక క్యాండిల్ లైట్ చేసి వీళ్ళు టెస్ట్ చేస్తారు. అవునవును సార్, అలా అది రింగ్ అవుతుందా లేదా అని చెప్పడానికి. ఓకే, ఇది టెస్టింగ్ మెథడ్స్ ఉంటుంది. ఆడిట్ అని చేస్తుంది, ఫైర్ సేఫ్టీ ఆడిట్ అనేది కంపల్సరీ. కానీ మన కల్చర్లో లేదు అది. సేమ్ ప్రాబ్లం. నేనెక్కడ, నాకేం కాదులే, వాడు చస్తాడు వాడు, అంతే. మనం మంచిగా ఉన్నామా లేదా? మా మలయాళంలో అంటారు, పక్కంటే అమ్మగారు పిచ్చి పడితే బాగుంటుంది అది చూడడానికి, చాలా బాగుంటుంది అంట. మన అమ్మగారు పిచ్చి పడితే అప్పుడు తెలుస్తుంది. ఇంత అసలు అంటే స్వార్థ పరులు ఎక్కువైపోయారని చెప్పొచ్చు భూమి పైన. అంతే. రైట్. 2022లో 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత అధికారులు ఏం పాఠం నేర్చుకున్నారు? నథింగ్, జీరో. మీరు స్వప్నంలోకి అడగండి ఏం యాక్షన్ తీసుకున్నారు. ఒక నెల పాటు 2 నెలల పాటు బిల్డింగ్ సీల్ చేశారు. మా ఫ్రెండ్ దాకా ఆఫీస్ ఉండే, వాడి కంప్యూటర్లు, వాడి ల్యాప్టాప్లు అన్నీ లోపల ఉండే ఆ రోజు, ఎందుకంటే హాలిడే రోజు జరిగింది. దాని తర్వాత వాడికి తీసుకొని 2 నెలల దాకా ఆఫీస్ లోపల వెళ్ళలేకపోయాడు. లాస్ట్ ఎట్లనో రికమెండేషన్ అక్కడిక్కడ తీసుకొని వెళ్ళి మొత్తం ల్యాప్టాప్లు అన్నీ బయటికి తీసుకొచ్చారు. 2 నెలల తర్వాత ఆఫీస్ ఓపెన్ అయింది, అంటే బిల్డింగ్ మొత్తం ఓపెన్ అయింది. ఇప్పుడు కూడా అట్లా నడుస్తుంది అంతే. ఇంకా నెక్స్ట్ ఫైర్ డిజాస్టర్ జరిగేదాకా ఎవరు పట్టించుకోరు. అప్పుడు మళ్ళీ లేస్తారు, అంతే, లేచి కూర్చుంటారు. ఇది మోస్ట్ ప్రాబ్లమ్స్. ఈ రెస్టారెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చిన ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ నుంచి వచ్చాను ఒరిజినల్లీ. నేను దాని తర్వాత మీడియాకి వచ్చాను. నేను ఫైర్ మోస్ట్లీ కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు ఎవరు లేనప్పుడు సేమ్ ప్రాబ్లం. మీరు చూడండి, పొద్దున 5 గంటలకు 6 గంటలకు టైంలో ఎవరు ఆ టైంలో ఎక్కువ మంది ఉండరు. లేకుంటే రాత్రి 12, 1 గంట తర్వాత ఎవరో ఏదో ఒక సిలిండర్ అక్కడిక్కడ ఆన్ చేసి పెట్టి వెళ్ళిపోతారు. లేకుంటే ఏదో నీళ్ళు బాయిల్ అవుతూనే ఉంటుంది. రాత్రిపూట చాలా పనులు నడుస్తాయి హోటల్లో, కిచెన్లో. అంతే, రెస్టారెంట్ బంద్ అని చెప్పి కిచెన్ బంద్ కాదు. దెర్ బి లాట్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్. ఇప్పుడున్న దాంట్లో పిఎన్జీ సిస్టమ్స్లో ప్రాబ్లం లేదు. సిలిండర్ ఉందనుకోండి, ఇప్పుడు రోడ్ సైడ్ సిలిండర్ పెడతారు షాప్లో, మీరు వినుంటారు బ్లాస్ట్ అయిందని చెప్పేసి. ఎందుకు? సేఫ్టీ మెజర్స్ లేదు. ఆడెక్కడి నుంచో తెచ్చుకుంటాడు సిలిండరు, అది కూడా ఇల్లీగల్గా తెచ్చుకుంటాడు. దాని తర్వాత దాన్ని ట్యూబ్ చెక్ చేయడు, దాన్ని నేను చెప్తాను నాజిల్ చెక్ చేయరు, ఏం చెక్ చేయరు, దాని రెగ్యులేటర్ చెక్ చేయరు, నడుస్తుంది అంతే. కానీ అట్లీస్ట్ ఇండియన్ వైపు అయితే నేను చూశాను, మా దగ్గర 2 సంవత్సరాలకు వచ్చి చెక్ చేసి ట్యూబ్ చేంజ్ చేపిస్తున్నాడు. మనం ఖరాబ్ కాకపోతే కూడా చెక్ చేసి, ఎందుకంటే పోనీ ఏం కాదు కదా, ఎంత 500, 600 ఉంటాయి, చేంజ్ చేసేసేయండి ట్యూబ్, ఎందుకంటే మనకు రిస్క్ తీసుకోవద్దు మనం. అది మెయిన్ అనమాట. కానీ ఆ సేఫ్టీ మెషర్స్ ఎవరు చూస్తున్నారు? ఇది ప్రాబ్లం. రైట్. పాత భవనాలను అంటే ఓల్డ్ బిల్డింగ్స్ని కమర్షియల్ కాంప్లెక్స్లా మార్చడం ఎంత ప్రమాదకరంగా మారింది? ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? అంటే ఎటు సైడ్ నుంచి చూసిన ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్. ఎస్, వాడు ఇదే చేస్తాడు. ఫస్ట్ వాడు వెళ్తాడు మున్సిపల్ ఆఫీస్కి అంటాడు, వాళ్ళు పర్మిషన్ పెడతాడు, వాడు అంటాడు నేను ఇవ్వను అంటాడు. లేకుంటే లాస్ట్ డబ్బులు చూపించి అది చూపించి ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్, కార్పొరేటర్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పర్మిషన్ తెచ్చుకుంటాడు. ఏంటి 1+1 అంటే గ్రౌండ్ +1. ఏం చేస్తాడు? ముందు 3 కడతాడు, చూస్తాడు ఎవడన్నా ఇదే నేను చెప్పినట్లు ఎవడన్నా వస్తున్నాడు అని. వచ్చిండనుకో వాని కొంచెం డీల్ చేసుకుంటాడు లంచం నుంచి. అది పని చేయకపోతే కోర్టుకి వెళ్తే స్టే ఆర్డర్ తీసుకుంటాడు. ఆ జడ్జికి తెలియదు ప్రాపర్టీ ఎక్కడ, ఎందుకు రిస్క్. దీంట్లో వీళ్ళ తప్పు కూడా. జ్యుడిషియరీ చాలా మటుకు స్టే ఆర్డర్లు. హైదరాబాద్లో నేను చెప్పాను, ఐ థింక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఒక సిట్టింగ్ పెట్టి ఎన్ని ఇట్లాంటి వైలేషన్స్, సిటీలో వైలేషన్స్ ఉంది, ఎన్ని స్టే ఆర్డర్లు ఇచ్చారు, దాన్ని రివ్యూ చేసి 1 నెల లోపల ఆ స్టే ఆర్డర్లు అన్నీ వెకేట్ చేయండి, మీకు హాఫ్ ద ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోతుంది. ఇల్లీగల్ బిల్డింగ్స్ ఉండొచ్చు,
ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉండొచ్చు, ఎఫ్ఎస్ఐ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ప్రాబ్లం అది. చెరువు లోపల బిల్డింగ్ కట్టుకున్నారు, దాని తర్వాత అంటాడు ఇంటి లోపల నీళ్ళు వస్తుందని. మళ్ళీ ఇంటి లోపల నీళ్ళు రాకపోతే ఆబ్వియస్లీ నీళ్ళు అక్కడికే వెళ్తుంది. నీళ్ళు ఎక్కడ లోవెస్ట్ పాయింట్ ఉంది అక్కడికే వెళ్తుంది. అది మీరు చెరువులో ఇల్లు కట్టుకుంటే ఎవరు తప్పండి? మీ తప్పే. ఎందుకు మీరు లంచం ఇచ్చి దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు? అడ్రస్ కూడా చెరువు అని పెట్టుకున్నారు మీరు. న్యాచురల్ మీ ఇంటి లోపలికే నీళ్ళు వస్తుంది. ఎందుకంటే మనకు శాతం ఉంది. నేను ఐఎమ్ ఎంటైటిల్డ్ పర్సన్, నేను కరోడుపతి, నేను 2 కోట్ల బిల్డింగ్ కట్టాను, 3 కోట్ల బిల్డింగ్ కట్టాను. ఇది మనకు ఒక ప్రెస్టీజ్ ఇష్యూ. మనకి సేఫ్టీ అదంతా తర్వాత చూసుకుందాం. రేపు మునిగిపోతే మునిగిపోయింది, అంతే కదా. నాకు కాదు, ఇంకోటి పక్కనోడు మునిగిపోతాడు, నేను మునిగాను. ఇది యాటిట్యూడ్ ఉంది మన దాంట్లో. సో మీరు పర్మిషన్ కానీ ఈ లైసెన్సింగ్ కానీ స్ట్రిక్ట్ చేస్తే ఏం చేస్తారు? అరే మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు. మళ్ళీ 2 వైపు నుంచి ప్రాబ్లం ఉంది. ఓకే, అదే టైంలో 60 అంతస్తుల బిల్డింగు, 100 అంతస్తుల బిల్డింగ్ అన్నీ కడుతున్నారు. చూస్తున్నాం కదా, హైరైస్ బిల్డింగ్స్ అంటున్నారు కదా. నీళ్ళు ఎక్కడున్నాయి? ఎనీవే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. ఎవరు అన్నారు బై అపార్ట్మెంట్ గెట్ అ ట్యాంకర్ ఫ్రీ అంట. ఇప్పుడు అదే ఆఫర్ ఉందంట ఒకటి కొత్తది. ఎనీవే అది ఆ పరిస్థితికి వచ్చేసాం మనం ఇప్పుడు ఆల్రెడీ. అమ్మ కూడా రాళ్ళ విధ్వంసం విషయంలో మీరు తలెత్తిన ప్రశ్నలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసినాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి? అక్కడ ఏం ప్రాబ్లం అంటే ఇది కంటోన్మెంట్లో మొత్తం అది ప్రాబ్లం. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి రికార్డ్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న రికార్డ్స్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేశారు. డిఫెన్స్ మినిస్ట్రీకి చాలా మటుకు డిఫెన్స్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి. మోస్ట్ ప్రెస్టీజియస్ ల్యాండ్స్ డిఫెన్స్ కోసం A1 అంటారు వాళ్ళు. A1 ల్యాండ్, A2 అండ్ దెన్ అట్లాంటి B1, B2 వెళ్తుంది, అది లోవర్ కేటగిరీ. A1 చాలా ప్రెస్టీజియస్, రోడ్డు పక్కన ఉండొచ్చు, లేకుంటే స్ట్రాటజికలీ పక్కన వాళ్ళకి యూనిట్ ఉంది, ఇంకో యూనిట్ ఈఎంఈ కానీ ఏఓసీ కానీ, దాని పక్కన కట్టకూడదు. మీరు ఇంత హైట్లో కడితే అక్కడ లోపల ఏం జరుగుతుంది మీకు కనిపిస్తుంది అపార్ట్మెంట్ నుంచి, అది దానికోసం. కానీ ఏమైందంటే ఓవర్ ద ఇయర్స్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అండ్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ DEO అని పూణేలో ఉంటుంది వాళ్ళు, ఇక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ ఉంది. వీళ్ళు రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఈ రికార్డ్ మెయింటైన్ చేసేలో మొత్తం అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు కాదు, 50 నుంచి 60 నుంచి 70లో ఈ నడిమిట్లో మొత్తం అవకతవకలు జరిగినాయి. పొరంబోక్ ల్యాండ్స్ అంటే మన పట్టా ల్యాండ్స్ తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు చాలామంది. ఓకే, పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు చాలామంది. దీనికి ఒక ఫారెన్సిక్ ఆడిట్ జరిగితే, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు అమ్మ కూడా కేసు మీద చెప్పారు, నేను ఆయనతో మాట్లాడాను కూడా, బిల్డర్తో. ఆయన అంటాడు మాకు అన్నీ ఉన్నాయి, మా పేపర్స్ అన్నీ క్లియర్ ఉంది, హైకోర్టు క్లియర్ ఉంది, సుప్రీంకోర్టు క్లియర్ ఉంది చెప్పారు. ఎవరైనా క్లియర్ ఇవ్వచ్చు మీకు, నాకు దాంతో సంబంధం లేదు. నాకు ఒకటే అబ్జెక్షన్ అంటే మీరు రాళ్ళు కొట్టకూడదు. మీరు బిల్డింగ్లో 60 అంతస్తులు కట్టుకుంటారో 100 అంతస్తులు కట్టేసుకోండి, నాకు ప్రాబ్లం లేదు. కానీ యూ షుడ్ ఫాలో ద రూల్స్. కంచగచ్చిబౌలిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ పాటించండి. ఆ ల్యాండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉండే, అక్కడ బఫెల్లో రాక్ అనే రాక్ ఉండే, ఆ రాక్ కొట్టకూడదని చెప్పారు, చెట్లు కొట్టకూడదని చెప్పారు. ఎంత చెట్లు ఎంత సుప్రీంకోర్టు తిట్టారు గవర్నమెంట్ని. కానీ మళ్ళీ అదే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత చెప్పినా కూడా అదే పనులు చేస్తున్నారు, చెట్లు కొట్టే ప్రాబ్లమ్. అమ్మ కూడా గురించి చెప్పారు, ఎందుకంటే ఆ ఏరియాలో ఉంటాను నేను. ఓకే, ఆ అల్వాల్ దగ్గర ఉంటాను నేను. మేము చిన్నప్పటి నుంచి ఆ రాళ్ళు చూస్తూనే వస్తున్నాం, చాలా బాగా ట్రెక్కింగ్ చేస్తుండే అక్కడంతా. దాని దగ్గర కోహే ఇమామ్ జమీన్ అని చెప్పి పాత ఒక దర్గా ఉంది పైన, అయ్యప్ప గుడి, లాల్ బజార్ అయ్యప్ప గుడి వెనక ఉంటుంది. అక్కడ ఉన్న రాళ్ళన్నీ కొట్టేశారు. ఇప్పుడు అదంతా వక్ఫ్ బోర్డు కింద వస్తుంది. వాళ్ళు లంచం తీసుకొని మొత్తం రాళ్ళు అమ్మేసుకున్నారు. వాళ్ళు కంప్లీట్గా కొట్టేశారు రాళ్ళు. ఎవరైనా అడిగితే మాకు తెలియదు, ఎవరో వచ్చి కొట్టేశారు. ఇప్పుడు ఈ కేసులో కూడా అదే జరిగింది. వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ స్టే ఆర్డర్ కదా, ఆర్డర్ తెచ్చుకున్నారు. హైడ్రా దగ్గర ఉండకూడదని చెప్పారు హైకోర్టు. ఇదే హైకోర్టు దగ్గర అడగాల్సిన ఒకటే ప్రశ్న ఉంది, మీకు రాళ్ళు కొట్టడం ప్రాబ్లం లేదా? ల్యాండ్ డిస్ప్యూట్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్. వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రీస్. వాల్టా యాక్ట్ ఏమైంది? ఓకే, చాలా చట్టాలు ఉన్నాయి మన దగ్గర, చట్టాలు పాటించరు, అది ప్రాబ్లం. మీరు బిల్డింగ్ కట్టుకోండి, నేను చెప్పట్లేదు. మీరు 50 ఎకర్ల ల్యాండ్ ఉందంటున్నారు, కట్టేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. కానీ ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలి. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఈ ల్యాండ్ చాలామందికి బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ రాసిచ్చేశారు. ఇది మీ ల్యాండ్ అని చెప్పేసి పెట్టేసుకోండి, 99 సంవత్సరాల లీజ్ అని చెప్పి. ఆ లీజ్ ఇప్పుడు ఎక్స్పైర్ అయింది చాలా ప్లేసెస్. దాని ఏమైంది? లీజ్ ఎక్స్పైర్ అయినప్పుడు తిరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలి, లేకుంటే ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి. అది వెళ్ళిందా లేదా? డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీస్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ దిస్ కంట్రీ. వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్ట్. మన దగ్గర నాకు తెలిసిన మటుకు బొలారం ఏరియాలో చాలా ఏరియాస్లో ల్యాండ్ మొత్తం ప్రైవేట్ ఇండివిజువల్స్కి అప్పగించేశారు, మ్యానిపులేట్ చేసి రికార్డ్స్ అంతా, పేజ్లన్నీ కనిపించకుండా పోయినాయి చాలా మటుకు. జరుగుతుంది. కానీ నాలాంటి వాళ్ళు ఒకరో 10 మంది కలిసి చేయలేదు. సేవ్ ద రాక్ సొసైటీ వాళ్ళు చేశారు, పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు వాళ్ళు. కానీ వాళ్ళు అంత చేసిన తర్వాత కూడా ఏం చేయలేకపోయారు. వాళ్ళు చాలా మటుకు రాక్స్ ప్రొటెక్ట్ చేశారు. ల్యాంకో హిల్స్ రాక్ ప్రొటెక్ట్ చేశారు వాళ్ళు, ఫక్రుద్దీన్ గుట్ట రాక్స్ అది ప్రొటెక్ట్ చేస్తున్నారు. కానీ ఎవడు పట్టించుకుంటాడు? మీరు అవుటర్ రింగ్ రోడ్లో ఎంత మంచి రాక్స్ ఉండే ముందు, ఇప్పుడు ఎక్కడ ఉంది? పోయినాయి మొత్తం.
కంప్లీట్గా పోయినాయి. అంటే ఇప్పుడు వీళ్ళే గవర్నమెంట్ ఏమంటదంటే అభివృద్ధిలో భాగంగా ఇలాంటివన్నీ జరుగుతాయి. సర్వసాధారణం అని మీ చెప్పేసి అభివృద్ధి మాట్లాడతారు. చేసుకోండి, ఎవరు అందట్లేదు. షామీర్పేటలో రాళ్ళు ఉండే, చాలా పెద్ద రాళ్ళు ఉండే ఆ ఏరియా మొత్తం. హరీష్ రావు గారు ఉన్నప్పుడు టైంలో బీఆర్ఎస్ టైంలో ఏం చెప్పారు, అక్కడ మేము పెద్ద మిషన్ భగీరథ కింద పెద్ద ఒక రిజర్వాయర్ కట్టబోతున్నాం. కట్టారా? లేదు. మొత్తం రాళ్ళు కొట్టేశారు కంప్లీట్గా. అక్కడ మేము ఒకసారి ఆల్ ఇండియా క్లైంబింగ్ టాప్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. వాళ్ళు వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళు చూసి దేవర్ సర్ప్రైజ్, ఇంత బ్యూటిఫుల్ న్యాచురల్ రాక్స్ ఉందా మా దగ్గర, ఎక్కడ లేదు ఇట్లాంటిది చెప్పి. ఇప్పుడు అది ఒక్కటి కూడా లేదు. అక్కడ ఒక మన వెంకటేశ్వర గుడి ఒకటే ఉంది, అది ఉందని చెప్పి దాని పక్కన 10 రాక్స్ ఉన్నాయి, మిగతా అంతా కొట్టేశారు. సార్ దాని తర్వాత మీరు రిజర్వాయర్ కట్టారా? లేదు. ఎందుకు? అరే అక్కడ పనికి రాదంట ఆ ఏరియా రిజర్వాయర్. మళ్ళీ మీరు మీరు ఇంత ఎందుకు ఆలోచించలేదంతా? ఆ రాళ్ళు ఎక్కడ పోయినాయి? అవి ఎవరు తీసుకెళ్ళారు రాళ్ళని? మొత్తం స్కామ్ అండి ఇది. అంటే వీళ్ళ సిటీలో పని అయిపోయిన తర్వాత అక్కడ ఏమి జరగదు అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్, అది ప్రైవేట్ ఇండివిజువల్స్ అంటే ఇంకో మాట, అది గవర్నమెంట్ ల్యాండ్ మీద రాక్స్ మొత్తం కొట్టేశారు, డబ్బులు సంపాదించుకున్నారు. దాని తర్వాత అంటున్నారు సార్ ఇప్పుడు మాకు అక్కడ రిజర్వాయర్ కట్టట్లేదు అని చెప్పి. నా దగ్గర ఇప్పుడు కూడా వీడియో ఉంది దాన్ని, వాళ్ళు కొట్టిన రాక్స్ మొత్తం నేను వీడియో తీసాను దాన్ని. ఇది ప్రాబ్లం ఏంటంటే డెవలప్మెంట్ ఉండాలి, లేదని చెప్పట్లేదు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కొట్టినప్పుడు చాలా మటుకు రాళ్ళు కొట్టాయి. మనం చూస్తుంటారు ఒక పాయింట్లో, మీరు గచ్చిబౌలి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు, 2 సైడ్లో రాక్స్ ఉంటాయి, నడిమిటి నుంచి రోడ్ ఉంది ఒకటి, అది మొత్తం గుట్ట ఉండే ముందు. అప్పుడు అలైన్మెంట్ అట్లా ఉండే చేయాల్సి వచ్చింది. కానీ ఆ డెవలప్మెంట్ జరగాలి, డెవలప్మెంట్ లేదని చెప్పట్లేదు. కొన్ని ప్లేసెస్ ఇప్పుడు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఉంది, పెద్ద కాంట్రవర్సీ చేశారు రాహుల్ గాంధీ, కానీ ఆ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సిన గ్రీన్ సర్టిఫికేషన్ తీసుకోండి, మీరు రీప్లేస్మెంట్ ట్రీస్ పెట్టాలంటే ట్రీస్ మళ్ళీ పెట్టండి, అన్నీ చేయండి. కానీ నేనేం చెప్తున్నా అంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం మనం? ఏం లేదు, ఇప్పుడు డబ్బులు సంపాదించుకొని చేస్తున్నాం అంతే. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది కదా సార్ మొత్తం. అగైన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అగైన్ 5,000 ఎకర్లు వాళ్ళకి ఇచ్చారు. డెవలప్మెంట్ కరెక్ట్, నో డౌట్ అబౌట్ ఇట్, దాంట్లో లేదు. కానీ మీరు ఎక్కడెక్కడ ప్రొటెక్ట్ చేయగలరు అక్కడ చేయండి. నేను చూసాను చాలా బిల్డింగ్. నిన్న నేను ఇన్కాస్ అని చెప్పి ఒక సెంట్రల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది మన సునామీ ఫోర్కాస్టింగ్ అంతా చేస్తారు వాళ్ళు. 65 ఎకర్లు ఉన్నాయి మన ప్రగతి నగర్లో, కుకట్పల్లి దగ్గర, మియాపూర్ దగ్గర. ఎంత బాగా చేశారండి. దే సేవ్డ్ ఎవ్రీ రాక్. దాంట్లో పెద్ద పెద్ద రాక్స్ అట్లనే ఉంది, దాని పక్కన బిల్డింగ్లు కట్టారు కానీ దాన్ని ముట్టలేదు వాళ్ళు. అది సెన్స్ ఆఫ్ సివిక్ రెస్పాన్సిబిలిటీ. అది ఇది డబ్బులు సంపాదించాలని చెప్పి మొత్తం నెక్స్ట్ జనరేషన్కి ఉండదు, ఈ జనరేషన్ కూడా ఉండదు. 3 జనరేషన్ తర్వాత సలార్జింగ్ మ్యూజియంకి వెళ్ళి చూడాల్సి వస్తుంది, ఈ రాక్స్ ఇట్లా ఉండే అని చెప్పి ఒక శాంపుల్ అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. కంటోన్మెంట్ భూములు మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు, రాజకీయ ఒత్తిళ్లు, ఈ 3 కలిస్తే ప్రజా ప్రయోజనాలు బలవుతున్నాయి. ఏదైతే ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు నష్టపోతున్నారు. కరెక్ట్. మీరు కంటోన్మెంట్ ఒకటే కాదు, జిహెచ్ఎంసీలో కూడా ఉంది. కానీ కంటోన్మెంట్ ప్రాబ్లం ఏమొచ్చింది అని చెప్పాను చూడండి, ఆ బ్రిటిష్ రికార్డ్స్ ప్రాబ్లం ఉంది. హైదరాబాద్లో ఒకటే స్థలం 5 మందికి అమ్మిన కేసులు ఉన్నాయి. అవును, ఎందుకంటే అన్ని డిస్ప్యూటెడ్ ఉంటుంది. హాఫ్ ద ల్యాండ్ సిటీలో డిస్ప్యూటెడ్ ఉంటుంది. ఎవరికో జీపీహెచ్ ఉంటారు, 10 మందికి అమ్మేసి ఉంటాడు. ఇక్కడ చూస్తే బ్యాంకు పెట్టేసి ఉంటాడు గ్యారంటీగా. లాస్ట్లో అందరు తిరుగుతూ ఉంటారు అంతే. అదే జరుగుతుంది చాలా మటుకు. మనం ఇప్పుడు ఎస్బీఐ కేసు చూసాం, ఇక్కడ ల్యాండ్లో కోకాపేట దగ్గర జరిగిన, వాళ్ళు ఇప్పుడు వచ్చి డిస్ప్యూట్ చేస్తున్నారు. ఇట్లాంటి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. కానీ ఇది ప్రాబ్లం అది కాదు, దట్ ఈస్ అ ప్యూర్ ల్యాండ్ ఆప్షన్, ల్యాండ్ అలాట్మెంట్, దానికి లేదు. ప్రాబ్లం ఈజ్ ఇల్లీగల్ ల్యాండ్. అంటే మన గ్రీడ్ కోసం లేకులు కొట్టేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇటువైపు వెస్ట్ ఆఫ్ హైదరాబాద్ మీకు ట్యాంకర్లే కనిపిస్తాయి, కార్ల కన్నా ఎక్కువ ట్యాంకర్లు ఉన్నాయి రోడ్డు మీద. అప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఇంకా మరి పరిస్థితి ఎందుకు ఎండ? మీరు నవంబర్ డిసెంబర్ కాగానే మొదలవుతుంది ట్యాంకర్లు. నీళ్ళు లేవు. యూ హ్యావ్ ఎక్స్ప్లాయిటెడ్ ద కంప్లీట్ గ్రౌండ్ వాటర్. మాకు లక్కీ టచ్ వుడ్ అల్వాలో ఉన్న మాకు ప్రాబ్లం అడ్వాంటేజ్ ఏంటంటే మాకు అటువైపు ప్రెసిడెంట్ ప్యాలెస్ ఉంది, రాష్ట్రపతి నిలయం ఉంది, దాని పక్కన మొత్తం ఆర్మీ ఏరియా ఉంది. ఇటువైపు ఏమో హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది. అక్కడ 60 అంతస్తుల బిల్డింగ్ లేవు, ఏం లేవు. సో మాకు నీళ్ళు ఉన్నాయి. మాకు ఇప్పుడు కూడా టచ్ వుడ్ బోర్వెల్లో బాగా నీళ్ళు వస్తుంది. మాకు ఈ సమ్మర్లో కూడా ఒక్క చుక్క నీ మాకు రెస్ట్రిక్షన్ లేదు, ఏం లేదు. ఓకే, అంత లక్కీగా ఎట్లా ఉంటారు? ఎందుకంటే మీరు ఉన్న చెట్లు ఉంచుకున్నారు, యూ హ్యావ్ గాట్ గ్రౌండ్ వాటర్. హైదరాబాద్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 10-20 ఫీట్ కిందకి వెళ్ళగానే రాళ్ళు ఉన్నాయి మన దగ్గర. సో వీ కెనాట్ పర్కులేట్ కాదు నీళ్ళు కిందకి ఎక్కువ. మన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం, కానీ 60-20-30 ఫీట్ కిందకి వెళ్ళగానే రాళ్ళు ఉన్నాయి. యూ హ్యావ్ టు క్రియేట్ అ వే ఫర్ దట్ వాటర్ టు గో డౌన్. క్రాక్స్ లోపల నుంచి నీళ్ళు లోపలికి వెళ్ళిపోతుంది. చెరువులు ఒక టైంలో హైదరాబాద్లో 4,200 చెరువులు ఉండే. ఇప్పుడు 100 చెరువులు కూడా లేవు. 150 ఉంటే చాలా పెద్దది. ఒక్కొక్క చెరువు ఇంకొక చెరువుతో కనెక్షన్ ఉండే. ఓకే, మా దగ్గర అల్వాల్ చెరువు 2 ఉన్నాయి. ఒకటి నిండిపోతే ఇంకోటి పోతుంది. అక్కడి నుంచి బౌన్పల్లికి వెళ్ళి, అక్కడి నుంచి అట్లా వెళ్ళి ట్యాంక్ బండ్కి వెళ్తుంది, లాస్ట్ అట్లా మూసిలు వెళ్ళిపోతుంది. మీరు చూస్తుంటారు, ఒక వరద వచ్చింది 2000లో, ఎంత పెద్ద వరద ఉండేది. ఎందుకు? మొత్తం నాలాలన్నీ కబ్జా చేసేది. అది ఇంకో ట్రాష్.
నాలాల కబ్జా పెద్ద యాక్షన్ తీసుకుంటాం అది ఇది అన్నారు అప్పుడున్న గవర్నమెంట్. ఏం చేశారు? ఏం చేయలేదు. ఎందుకంటే పొలిటికల్ ఓట్లు. పొలిటికల్ ప్రెషర్. ఓట్లు ఆ కబ్జా చేసిన అంతా నాలా మీద కబ్జా చేశారు. తీసేస్తామన్నారు. ఈవెన్ కేటీఆర్ గారు వచ్చారు, మేము తీసేస్తాం. ఏం చేశారు? ఏం చేయలేదు. సైలెంట్ అయిపోతుందా ఆ టాపిక్ నెక్స్ట్ వరద వస్తుంది, నెక్స్ట్ పెద్ద వరద వచ్చి అందరూ గవర్నమెంట్ అప్పుడు మాట్లాడతారు. మళ్ళీ ఒక 50 మంది చనిపోతే అప్పుడు లేచి కూర్చుంటారు. ఓ అప్పుడు జరిగింది కదా, మనం ఏం చేసాం, నాలా ఏం చేయలేదా? ఇది ప్రాబ్లం. మన దగ్గర ప్రతి దానికి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంది. ఇదే ప్రాబ్లం. డెక్కన్ రాక్ విధ్వంసం కేవలం పర్యావరణ సమస్యనా లేక భవిష్యత్ నగర భద్రతకు కూడా ముప్ప? ఐ థింక్ ఫస్ట్ థింగ్ సుప్రీం కోర్టుకు ఎక్కడికి వెళ్ళి ఈ డెక్కన్ హెరిటేజ్ని ఒక హెరిటేజ్గా డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఓకే, మనం ఎప్పుడో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిస్కవర్ చేసుకోవాలండి. కానీ మన దగ్గర ఉన్న రాళ్ళన్నీ కొట్టిపడేశారు. ఇప్పుడు ఒక సైట్ కూడా మనం వెళ్ళి దిస్ ఇస్ అ యునిక్ రాక్ అని చెప్పాలని మనకి లేదు. మన దగ్గర ఆ ఛాన్సే లేదు. ఇప్పుడు గుట్ట ఉంది కానీ గుట్టలు లేవు. చెరువు అని పేరు ఉంది కానీ చెరువు కనిపించదు అసలు ఇక్కడ. అదే అంటున్నా. సో ఇట్లాంటి పరిస్థితికి వచ్చేసాం మనం. ఎవరిని బ్లేమ్ చేయాలి? మనం ఏడు బ్లేమ్ అవర్ సెల్స్ ఫర్ ఇట్. హ్యూమన్ గ్రీడ్ అంటాం మనం. అంటే నాకు అన్నీ నాకే కావాలి. నాకు 2 గేటెడ్ కమ్యూనిటీ ఇల్లు కావాలి, నాకు 4 అపార్ట్మెంట్ ఉండాలి, నాకు పొలాలు ఉండాలి. ఇది ఒక గ్రీడ్ ఉంది హ్యూమన్ బీయింగ్లో. ఎక్కడ తీసుకెళ్తారు? పైకి వెళ్తే తీసుకెళ్తారు. ఇదంతా ఎవడో ఇంకోటి ఎంజాయ్ చేస్తాడు. మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ జనరేషన్ ఎంజాయ్ చేస్తారు కష్టపడకుండా. అది మెయిన్, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది హైదరాబాద్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలు లేదా భవనాల రకాలేవి? చాలా ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఉన్నాయి చాలా మటుకు. ఓకే, బికాజ్ వాళ్ళ తప్పు కాదు. దే వర్ కన్స్ట్రక్టెడ్ 415 years అట్లా. రెనోవేషన్ జరుగుంటుంది 200 years బిఫోర్. మళ్ళీ 100. ఒక బిల్డింగ్కి లైఫ్ ఉంటుంది. యాక్చువల్లీ మీరు బిలీవ్ చేయరు. మీరు ఇటువైపు వస్తే సికింద్రాబాద్ వైపు ఐ క్యాన్ స్పీక్ అబౌట్ ఇట్. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్లు ఇప్పుడు కూడా అట్లనే ఉంది. 1874, 1853. సెంటాన్స్ బొలారం, ఓల్డెస్ట్ సెంటాన్స్ అమంగ్ ఆల్ ద సెంటాన్సెస్. ఓకే, అది ఇప్పుడు కూడా బిల్డింగ్లు అట్లనే ఉంది. ఓకే, పాత కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, ఇప్పుడు అది సిడిఎం లైబ్రరీ అయిపోయింది మన ఎంసీఎంఈ జంక్షన్ దగ్గర. అది పాత బిల్డింగ్, గ్రానైట్ రాళ్ళతో కట్టారు. విన్స్టన్ చర్చిల్ హైదరాబాద్లో పోస్ట్ చేసినప్పుడు, సికింద్రాబాద్లో పోస్ట్ చేసినప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు కూడా ఉంది. చర్చిల్స్ డెన్ అని దాని పేరు. వలేరియన్ గ్రామర్ స్కూల్ ఎదురుగా, బొలారంలో గాల్ఫ్ కోర్స్ ఎదురుగా. అట్లాంటి 3-4 ఇల్లు ఉన్నాయి. సేమ్ బ్రిటిష్ వాళ్ళు కట్టింది. దానికి ఒక క్రాక్ లేదు, ఏం లేదు. అంత నాణ్యతగా కట్టిందంటే అంత నాణ్యత, అప్పుడు క్వాలిటీ ఉండే. ఇప్పుడు బిల్డింగ్లు కట్టంగానే ఒక 20-30 సంవత్సరాల తర్వాత క్రాక్ పడిపోతుంది. మీరు 20-30 సంవత్సరాలు అంటున్నారు సార్. ఇక్కడ కొత్త కొన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినాయి, 1 year కూడా ఆగలేదు. మొత్తం బయట నుంచే క్రాక్స్ కనిపించాయి. చూస్తున్నారు, ఈ 2 bedroom హౌస్లు కట్టారు కదా, ఏం సంగతి ఏమైందో మనకు తెలుసు అందరికి. అసలు ఆ క్రాక్లు వచ్చేది ఏంటో అర్థం కావట్లేదు. అట్లాంటి ఇళ్లలో ప్రజల్ని, పేద ప్రజల్ని పెడితే వాళ్ళ ప్రాణాలకి ముప్పే కదా సార్. మరి అంతే, ఇప్పుడు హెల్ప్లెస్, వీఆర్ ఆల్ హెల్ప్లెస్ ఇన్ దట్. మన అందరు కూర్చొని డ్రాయింగ్ రూమ్లో కూర్చొని మాట్లాడడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు. ఏం చేయలేం మనం, ఎందుకంటే అంటే సిస్టమ్ ఇస్ కరప్ట్ అన్నమాట. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ప్రమాదాన్ని ముందే అడ్డుకునే వ్యవస్థ మన దగ్గర ఉందా? ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఇంగ్లీష్లో. కానీ ఏం చేస్తారు మీరు చెప్పండి? ఫస్ట్ మీ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీకు టౌన్ ప్లానింగ్ లేదు. టౌన్ ప్లానింగ్ ఒక డివిజన్ ఉంది, ముందు హూడాలు ఉండేది, ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియదు నాకు. అది ఉందో లేదో తెలియదు. మీరు చండీగఢ్ తీసుకోండి. చండీగఢ్ మోడర్న్ టౌన్, ప్లాన్ చేసిన టౌన్. లె క్రొస్బియర్ అని చెప్పి ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్, ఆయన డిజైన్ చేశారు. అన్ని సెక్టర్ వైజ్ డిజైన్ చేశారు. రోడ్లు, లెంగ్త్, కాంపౌండ్ వాల్ కట్టకూడదు, ఇట్లాంటి చాలా మటు చట్టాలు తీసుకొచ్చి చేసినావు. ప్లాన్ సిటీ. సరే, హైదరాబాద్ 430, 450 అంటారు, ఇప్పుడు సంవత్సరాలు అయింది సిటీ. మనం దాన్ని మొత్తం పలగొట్టి రేపు కడదామని చెప్పి జరగదు. మన సిటీ ఇన్ఫ్యాక్ట్ ఇస్ డిజైన్డ్ ఆఫ్టర్ ది ఇరానియన్ టౌన్ ఆఫ్ ఇస్ఫహాన్. ఇరాన్లో ఒక టౌన్ ఉంది ఇస్ఫహాన్ చెప్పి. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు మన బాంబింగ్ జరిగినప్పుడు అమెరికా వాళ్ళు బాంబ్ చేశారు అక్కడ. ఇస్ఫహాన్ ఓల్డ్ సిటీ మీరు ఫోటో తీసుకోండి, ఎయిర్ నుంచి ఇస్ఫహాన్ ఫోటో తీసుకోండి, సేమ్. అప్పుడు నిజాం వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చారు కదా, వీళ్ళందరూ పర్షియా నుంచి వచ్చారు. వాళ్ళు కట్టిన టౌన్ ఇది ఇస్ఫహాన్. అప్పుడు ఇటువైపు హుసైన్ సాగర్ ఇటువైపు వీళ్ళుండే, ఇటువైపు ఏమో బ్రిటిష్ వాళ్ళు ఉండే. వాళ్ళు నడిమిట్లో ఒక అగ్రిమెంట్ ఉండే, మేము అక్కడికి రాము, మీరు ఇక్కడికి రాకూడదు. ఇది ఒక అగ్రిమెంట్ ఉండే. ఓకే, బట్ నిజాం ఇటువైపు వచ్చేటోడు. బొలారంలో అల్వాల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఒకప్పుడు టిమ్స్ హాస్పిటల్ వచ్చింది, అక్కడ నిజాం చదువుకున్న స్కూల్ ఉండే అక్కడ. అంటే ఆయన కోసం ప్రైవేట్ స్కూల్, ఇద్దరే, వాళ్ళ బ్రదర్స్ ఎవరు వస్తుండే అంతే. ఓకే, అట్లాంటి ఒకరు వచ్చారు. అదే టైంలో కిర్క్ ప్యాట్రిక్స్ అని చెప్పి బ్రిటిష్ జనరల్ వైస్, ఆయనేమో మన కింగ్ కోటి, ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ ఉంది, అక్కడ ఉంటుండే ఆయన. సో ప్లానింగ్ ఉండే మన దగ్గర. ఆ టైంలో వేసిన డ్రైనేజ్ పైపులు ఇప్పుడు కూడా వాడుతున్నాం. అప్పుడు కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు డిజైన్ చేసింది. నిజాం ఆయన తీసుకొచ్చిన తర్వాత 1908లో జరిగిన వరదల తర్వాత చేసినది. అది ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? కొత్తది ఏం చేశారంటే ఏం లేదు. కృష్ణా వాటర్ తెప్పిస్తున్నాం, గోదావరి నీళ్ళు తెప్పిస్తాం, దాన్ని నింపేస్తాం తీసుకొచ్చి దీంట్లో. వాట్ హ్యావ్ యూ డన్? సిటీ ఓవరాల్ చేయాలండి, ఎక్కడ డబ్బులు లేవు. 80% మీకు జీతాల్లో పోతే, పెన్షన్లో పోతే ఏం మిగులుతుంది మీకు డెవలప్మెంట్లో? దానికోసం మన రోడ్లు ఇట్లా ఉంటుంది,
మన డ్రైనేజ్ ఇట్లానే ఉంటుంది, మన నీళ్ళు ఇట్లానే ఉంటుంది. పాత ఒక సినిమా ఉండి జానబీదో యారో అని చెప్పి సతీష్ షా వాళ్ళది, సతీష్ షా, రవి బాస్వాని అంతా. దాంట్లో ఒక అనౌన్స్మెంట్ ఉండే, ఒకరోజు మేయర్ అనౌన్స్ చేస్తారు, ఒక కమిషనర్, రేపు మేము డ్రైనేజ్ బంద్ చేయబోతున్నాం, అందరు నీళ్ళు పట్టుకోండి, తాగిన నీళ్ళు వాళ్ళ పట్టుకోండి అని చెప్పేసి. రేపు డ్రైనేజ్ బంద్ చేస్తున్నాం మేము, తాగడానికి నీళ్ళు వాళ్ళ పట్టుకోండి అని. అంటే రెండు కలిసి వస్తాయి అన్నమాట ఒకటేసారి. అదే పరిస్థితి ఉంది మనది ఇప్పుడు. అందరు బిస్లరీ కొనుక్కుంటారు, లేకుంటే బాటిల్ వాటర్ కొనుక్కుంటారు, ఆరో వాటర్ కొనుక్కుంటారు. వాళ్ళకి విశ్వాసం లేదు. మీరు గండిపేట నుంచి మొత్తం ఫిల్టర్ చేసి పంపిస్తున్నా అంటే కూడా ఎవ్వరికి నమ్మరు వాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. సార్, ఇక్కడ మీ జర్నలిస్ట్ అనుభవాల ప్రకారం అంటే చెప్పండి, హైదరాబాద్లో మరో పెద్ద విషాదం జరగకుండా ఉండాలంటే రేపటి నుంచి ప్రభుత్వం ఏ 3 చర్యలు తీసుకుంటే మంచిది? మనం గ్రౌండ్ వాటర్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నప్పుడు నీళ్ళు గుంజుకుంటున్నాం కింద నుంచి. ఓకే, ముందైతే 300, 400 ఫీట్ కిందకి వెళ్తే నీళ్ళు వస్తుండే. ఇప్పుడు 1500, 2000, 2500కి వెళ్తుంది. నేను రన్నింగ్ జోక్ ఉండే, మా దగ్గర ఒక ఫ్రెండ్ ఒకటి వచ్చి వచ్చినాడు, అంటే మేము 2000 దాకా వెళ్ళాం, ఇప్పుడు దాకా నీళ్ళు రాని చెప్పని చూసుకొని ఇంకా తవ్వితే ఆయిల్ వస్తుంది, మళ్ళీ అది ప్రాబ్లం అవుతుంది చూసుకో చెప్పేసి. ఓకే, అంటే మనం అంతా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం గ్రౌండ్ వాటర్ని. నీళ్ళు లేవు. మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2-3 సార్లు రిపోర్ట్స్ వచ్చినాయి, హాట్స్పాట్ సిటీలో మ్యాక్సిమం హాట్స్పాట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ చెరువులు ఉందో దాని పక్కన నీళ్ళు ఉన్నాయి. ఆలోచించండి ఆ చెరువుల ఇంపాక్ట్. ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి దాని పక్కన చెరువుల క్వాలిటీ ఇంకోటి. ఇప్పుడు మన దుర్గం చెరువు తీసుకోవచ్చు, దాని వాటర్ క్వాలిటీ ఇస్ బ్యాడ్, టెరబుల్. ఎందుకంటే దాంట్లో అన్ని లిక్విడ్ డిజాల్వ్ అన్నీ ఉన్నాయి, దాంట్లో మెటల్స్ ఉన్నాయి, హెవీ మెటల్స్ ఉన్నాయి, ఫార్మస్యూటికల్ వేస్ట్ దాంట్లో ఉంది. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్లో చెప్తారు, హుస్సేన్ సాగర్లో మునగక్కర్లేదు, మునిగి చావక్కర్లేదు, మీరు స్మెల్ చేసుకుంటే చనిపోతారు మీరు. ఆ స్టేట్కి వచ్చేసామన్నమాట. సో మన దగ్గర ఉన్న గ్రౌండ్ వాటర్ ఏంటి, లేక్స్ ఏంటి, లేక్స్ మొత్తం అట్లీస్ట్ హైడ్రాని అక్కడ కాంప్లిమెంట్ చేయాలి, హైడ్రా టీమ్ని. ఓకే, రంగనాథ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ దేవ్ అట్లీస్ట్ డన్ దాట్. వాళ్ళు కొంచెమైనా సేవ్ చేస్తున్నారు లేక్స్ని. అది కూడా చాలా మటుకు కోర్టులు అడ్డుకుంటున్నారు, కానీ అప్పుడు కూడా దే ఆర్ ట్రైంగ్ టు సేవ్ ఇట్. ఓకే, వాట్ ఎవర్ సెడ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఏదో 10%, 20% అని చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి. లేక్స్ కాపాడకపోతే ఎప్పుడు చెప్తారు, నెక్స్ట్ వరల్డ్ వార్ విల్ బీ ఫాట్ ఫర్ వాటర్. ఎస్, అదే జరుగుతుంది. నెక్స్ట్ వార్, యుద్ధం జరగబోయేది నీళ్ళ కోసం. అది మన హైదరాబాద్లో జరగబోయే అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. మీరు 60 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారు, మీరు ఒక 200 గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారు, దాని తర్వాత ఏంటి నీళ్ళు ఎక్కడ? రేపు ఇప్పటి నుంచో 20 సంవత్సరాల తర్వాత మీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు కృష్ణ ఉండదు, గోదావరి ఉండదు. అప్పుడు మీరేం చేస్తారు? ఫ్యూచర్ జనరేషన్స్ గురించి ఆలోచించండి. మనం ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటాం, అదంటాం, ఇదంటాం, అంత ఫ్యాన్సీ టర్మ్స్ ఇదంతా. ఎంతమంది పాటిస్తారు దాన్ని? డెవలప్మెంట్ జరగకూడదు కాదు, జరగాలి, కానీ హ్యూమన్ గ్రీడ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని బయటికి కంట్రోల్ చేయాలి దాన్ని. ఓకే, చివరికి ఒక ప్రశ్న సార్, లక్నో ఘటన చూసిన తర్వాత హైదరాబాద్ ప్రజలు నిజంగా భయపడాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే ఇంకా సమయం ఉందంటారా? ఇంకా సమయం ఎప్పుడూ అయిపోయింది. మనం లక్నో కన్నా మనం ముందు ఇక్కడ చూసాం కదా ట్రాజెడీలు. నాంపల్లిలో జరిగింది కానీ, గుల్జార్ హౌస్లో జరిగింది కానీ, సికింద్రాబాద్లో రెజిమెంటల్ బజార్ దగ్గర హోటల్లో జరిగిందా కానీ మనం చూసాం. ఇదంతా కొత్తదే కాదు మనకి, స్వప్నలోకి చూసాం మనం. దేనికోసం వెయిట్ చేస్తున్నాం? ఒక అమీర్పేట్ మన కోచింగ్ సెంటర్లు అంతా ఒకరోజు మంట పట్టుకొని ఆలోచిస్తున్నామా? దానికోసం వెయిట్ చేస్తున్నామా? ఇప్పటికైనా మరి ఈ ఏదైతే ఈ లక్నోలో జరిగిన ఈ ఏదైతే డిజాస్టర్ ఉందో దీన్ని చూసైనా మన వాళ్ళు మళ్ళీ ఒక్కసారి నిద్ర నుంచి లేచి అరే ఏమైనా చర్యలు తీసుకుందాం అనేది ఏమన్నా చర్యలు తీసుకుంటారు. వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకుంటారు, మళ్ళీ అది నడుస్తుంటుంది. మన ఈ జ్యుడిషియల్ సిస్టమ్ అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. చేంజ్ చేసుకునే అవకాశం ఉందంటారా సార్? చాలా మనం అది కొన్ని చీఫ్ జస్టిస్, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఇస్ వెరీ గుడ్ సుప్రీంకోర్టులో, సూర్యకాంత్. ఆయన చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. కానీ ఎంతమంది ఉన్నారు అట్లా? స్టే ఆర్డర్ ఇచ్చే ముందు మెకానికల్గా స్టే ఆర్డర్ ఇస్తారు. లేక సీనియర్ అడ్వకేట్ వస్తారు, ఆర్గ్యూ చేస్తారు, స్టే ఆర్డర్ కథం. అది మళ్ళీ 30 సంవత్సరాల దాకా అక్కడే పడి ఉంటుంది, ఎప్పుడు పట్టించుకోడు. దాని గురించి అసలు తెలియదు ఏమైంది అనేది. మీరు ఎందుకు ఇస్తున్నారు స్టే ఆర్డర్? వై ఆర్ యూ గివింగ్? ఈజ్ దర్ ఎ రియల్ ప్రెస్సింగ్ ప్రాబ్లం ఫర్ దాట్? ఆలోచించండి. మీరు ఆ రియల్ ఎస్టేట్ ఆయన పనిష్ చేస్తున్నారా? ఆయన మిస్యూజ్ చేసి స్టేటస్కో పెట్టిన తర్వాత ఎట్లా కడుతున్నారు బిల్డింగ్? ఇది ప్రాబ్లం. 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చి 6 కడుతున్నారు, 6 ఇస్తే 12 కడుతున్నాడు. ఓకే, 800 స్క్వేర్ ఫీట్ పర్మిషన్ ఇస్తే 1200 కట్టుకుంటున్నారు. అసలు ఎందుకు గవర్నమెంట్ ఒకసారి ఒక పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక ఏమంటారు, ఒక ఇన్స్పెక్షన్ లాంటిది ఎందుకు చేయదంటారు? ఎందుకు ఇన్స్పెక్షన్? మీరు ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ ఇస్తున్నారు, బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ ఇస్తున్నారు. అంటే మీరు తప్పు చేశారు, మీరు మిస్యూజ్ చేశారు, మాకు తెలుసు, ఫైన్ కట్టేసేయండి చాలు, రెగ్యులరైజ్ చేసేస్తాం. కానీ ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు కదా. ఎవరు కావాలి?
వాళ్ళ ప్రాణం పోదు కదా, గవర్నమెంట్ డబ్బులు వస్తున్నాయి. ల్యాండ్ ఆక్షన్స్ చేస్తారు మన దగ్గర. ఓకే, కోకాపేటలో 230 కోట్లు అని. ఎక్కడండి భూమి ఎవరికి, దేనికి వాడుకుంటున్నారు ఆ డబ్బులు? హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం హెచ్ఎండి ఏరియాలోనే వాడుకోవాలండి ఇదంతా. మీరు ఎక్కడ ఆక్షన్ చేసారో దాని పక్కన అన్ని డెవలప్ చేయండి మా డబ్బుతోని. కాకుండా మీరు ఎక్కడికో తీసుకెళ్ళి ఫ్రీబీస్ ఇవ్వడానికి వాడుకుంటే అది కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఇస్ మెంట్ ఫర్. భగవంతుడు తయారు చేయట్లేదు, ఇంకా భూమి అయిపోయింది. మీరు ఎన్ని అమ్ముకుంటారు ఎంత ఉంటో అంతే ఉంటుంది కానీ అంతే పెరిగేది ఉంటది. కదా సార్. ఇప్పుడు 200 ఎకర్లు అమ్ముకున్నారు, 200 అమ్ముకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎక్కడ దొరికింది, అక్కడ అమ్ముకుంటారు 10 ఎకర్లు. నెక్స్ట్ ఇంకొక 30 ఎకర్లు అక్కడ, అని తర్వాత ఎక్కడికి వెళ్తారు? 10 సంవత్సరాల తర్వాత మీ ఒక్క ఏకర్ ఉండదు మీ దగ్గర. ఇదే జరగబోతుంది గవర్నమెంట్తో. మీరు ఆ డబ్బులు వద్దని చెప్పట్లేదు, ఆక్షన్ చేయండి, కానీ ఆ డబ్బులు ఆ లోకల్ ఏరియాలో వాడండి. అక్కడ రోడ్లు, అక్కడ డ్రైనేజ్, ఓకే, అక్కడ ఉన్న ఎలక్ట్రిసిటీ సప్లై, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇంప్రూవ్ చేయండి. కాకుండా ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో ఒక పల్లెటూరు ఇవ్వద్దని చెప్పట్లేదు. మీరు బెనిఫిట్ కోసం, మీరు ఇచ్చిన గ్యారంటీల కోసం వాడుకుంటే అది పోతుంది. ఆ డబ్బులు ఎక్కడ పోతుందో తెలియదు మనకి. ఇది ప్రాబ్లం అనమాట. అకౌంటబిలిటీ లేదు దీంట్లో. ఆ డబ్బులు ఇప్పుడు మీరు ఆప్షన్ చేశారు, ఆ డబ్బులు దేని వాడుకున్నారు, ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయండి. అసలు అలాంటి జరుగుతుందా సార్? మనం శ్వేతపత్రం అని చెప్పేసి మాట్లాడతాం. అసలు శ్వేతపత్రం అంటే ఆ రోజు అసెంబ్లీలో ఏదో ఒక అయిపోతుంది. మీరు ఇంత చేయండి. నేను అడిగే శ్వేతపత్రం ఒక్కటే, మీరు ఇంతలో ఎన్ని ల్యాండ్ ఆక్షన్ చేశారు ఇప్పుడు దాకా? ఓకే, అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అడగచ్చు సార్? ఇప్పుడైనా మీరు బీఆర్ఎస్ హయాంలో ఉండొచ్చు, ఇప్పుడు ఉండొచ్చు. కాంగ్రెస్ హయాం దానికన్నా ముందు రాజశేఖర రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్న ఆ హయాంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా దానికన్నా చంద్రబాబు నాయుడు కూడా చెప్పండి కావాలంటే. ఎన్ని ల్యాండ్ అమ్మాము ఇప్పుడు దాకా, ఎన్ని ఏకర్లు అమ్మాము, ఎంత రేటుకి అమ్మారు, ఇప్పుడు దాని నుంచి వచ్చిన డబ్బులు ఎంత వచ్చినాయి, ఆ డబ్బులు ఎక్కడ వాడుకున్నారు? ప్రజల కోసం వాడండి, ఎవరు అనట్లేదు. సిటీలో ఉన్న ప్రజలు, సిటీ ఎక్కడెక్కడ ఆక్షన్ చేశారో అక్కడ వాడుకోండి. అదే మెయిన్ అన్నమాట.